ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. సో వెస్టేజ్‌లో సక్సెస్ కావాలి అంటే ఎక్కువ మాట్లాడాలి. సో మళ్ళీ నాకు జూమ్ సెషన్‌లో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్ యూ సార్. విన్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ విన్నింగ్ వారియర్స్ జూమ్‌లోకొచ్చినటువంటి మీ అందరికి గూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 5:52 అయింది సార్. మాక్సిమం 6:30 కల్లా కంప్లీట్ చేసుకుంటా. ఎందుకంటే చాలా వర్క్‌లు ఉంటాయి కాబట్టి మీకు బిజీగా ఉంటారు ఫీల్డ్‌కెళ్ళటానికి. సో నాకు కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి మాక్సిమం ఈ యొక్క హాఫ్ అన్ అవర్‌లో 40 మినిట్స్‌లో నా నేను ఎందుకు వచ్చాను వెస్టేజ్‌లోకి రాకముందు ఏం చేసేవాడిని, సో వెస్టేజ్‌లోకి వచ్చినాక నా లైఫ్ ఎలా మారింది, మారబోతుంది అనే విషయాల్ని మీతో షేర్ చేసుకుంటా. అందరూ మారరు. అందరిని మార్చాలని మనం అనుకోలేము. అనుకోవటం కూడా అవివేకం. సో ఒక వ్యక్తి మారి, ఆ మారినటువంటి వ్యక్తి గురువు గారు ఎక్కడ కనపడ్డా నువ్వు చెప్పినటువంటి ఈ సబ్జెక్ట్, నువ్వు ఇచ్చినటువంటి స్పీచ్ ద్వారాగా నేను మారాను. నా పేదరికం నుంచి మరి పారద్రోలుకొని ఈరోజు హ్యాపీగా ఉన్నానని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పినా సంతోషం అని చెప్పేసి ఉద్దేశంతో మరి నేను కిరణ్ సార్ చెప్పారు. సో ఒక వ్యక్తి మారినా చాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి మరి ఒక 40 మినిట్స్ అందరూ కూడా మరి జూమ్ ఆన్ చేసుకొని అలర్ట్‌గా ఉంటూ చాలా మంది అంటే చూస్తున్నాం ఆన్ చేసుకుంటుండ్రు, పడుకుంటుండ్రు. మరి చాలా మంది రకరకాల పనులు చేసుకుంటుండ్రు. సో అలా ఉపయోగం లేదు. ఏ పని చేసినా మనకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. రైట్. వర్షం పడేటప్పుడు ఆ యొక్క నీటి బిందువులు సముద్రంలో పడితే అవి ఉప్పు నీరుగా మారతాయి. అదే వర్షపు నీటి చుక్క బురదలో పడితే అది బురద నీరుగా మారుతుంది. అదే వర్షపు నీటి చుక్క ఆల్చిప్పలో పడితే ఆణిముత్యంగా మారుతుంది. ఇవాళ ఆణిముత్యం లాంటి వెస్టీజ్ కంపెనీని మనకు అందించినటువంటి మహానుభావుడు అవర్ గాడ్ శ్రీ గౌతమ్ బాలి గురువు గారికి, దీపక్ సూద్ సార్ గారికి, కన్వర్ బీర్ సింగ్ గారికి వారి పాదపద్మములకు ముందుగా నా యొక్క హృదయపూర్వక శిరస్సు వంచి ఈ ఉదయకాల సమయంలో పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ మహానుభావులు ఈ నిర్ణయం వెస్టేజ్ అనే కంపెనీ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే 22 సంవత్సరాల నుంచి మరి సగర్వంగా మరి నడపకపోయుంటే ఈరోజు కొన్ని కోట్ల మంది మరి ఉపాధి చూపిస్తున్నారన్నా, కొన్ని లక్షల మంది మరి కార్లలో తిరుగుతున్నారన్నా, కొన్ని వేల మంది హౌస్ కట్టుకొని కోట్ల ఇల్లులు కట్టుకొని ఇళ్లలో నివసిస్తున్నారన్నా దానికి కర్త కర్మ క్రియ ఈ ముగ్గురే కాబట్టి ఈ ముగ్గురి మహానుభావుల యొక్క పేర్లు వెస్టేజ్లో ఉన్నంత కాలం మర్చిపోకుండా ఉండటానికి ప్రతి మీటింగ్ లో ఈ ముగ్గురు పేర్లు గుర్తు చేస్తా. ఎందుకంటే చాలా మందికి అసలు ఈ కంపెనీని పెట్టింది ఎవరని కూడా చాలా మందికి తెలియదు. సో మనం ఈరోజు మార్కెట్లోకి వెళ్ళి మీ కంపెనీ ఫౌండర్ ఎవరంటే తెలియదు కాబట్టి సో మరొకసారి గౌతమ్ బాలి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మాక్సిమం మనందరం ఒక టెంపుల్కి వెళ్తాం, దేవుడి గుడికి. సరే ఎవరి ఇష్టం వచ్చినటువంటి గుడికి వాళ్ళు వెళ్తూ ఉంటారు, దేనికి సంబంధించిన వాళ్ళు. సో ఆ మనం వెళ్ళి ఆ గుడి లోపలికి వెళ్ళి మరి నించొని దండం పెట్టుకుంటాం. అట్ ద సేమ్ టైం బయటికి వచ్చిన తర్వాత ఆ యొక్క టెంకాయని మరి ఒక రాయి మీద కొడతాం. జాగ్రత్తగా ఆలోచించండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెస్టేజ్ విన్నింగ్ వారియర్స్. సో లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నది ఆ విగ్రహం రూపంలో ఉన్నటువంటి రాయితోనే ఆ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చినప్పుడు కూడా మనం టెంకాయ కొడతాము, ఆ టెంకాయ కూడా ఆ రాయితో తయారు చేసిందే. సో ఈ యొక్క రాయి ఓపిక పట్టుకోలేక ఓర్వలేక ఒక రోజు అడిగిందంట విగ్రహం రూపంలో ఉన్నటువంటి రాయిని లోపలికి వెళ్ళి, మిత్రమా నువ్వు రాయివే, నేను రాయినే, ఇద్దరం రాళ్ళమే, మరి నిన్నెందుకు ఉదయం తెల్లవారుజామున 4:30కు నిద్ర లేపుతున్నారు?
పాలాభిషేకం చేస్తున్నారు, పూలాభిషేకం చేస్తున్నారు, నెయ్యాభిషేకం చేస్తున్నారు, మెడలో దండలేస్తున్నారు. ప్రతి భక్తుడు వచ్చి నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు. అదే భక్తుడు నీ కాళ్ళకు వంగి నమస్కరించి నీ పాద పద్మములకు శిరస్సు వంచి మరి దండం పెట్టి మరి వెళ్ళిపోతా ఉన్నారు. నీకు పూజలు చేస్తున్నారు, నైవేద్యాలు చేస్తున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. మరి అదే చేత్తో నా కాడికి వచ్చి నా నెత్తి మీద టెపి 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 అని చెప్పేసి ఆ టెంకాయలతో కొడతా ఉన్నారు. ఆ నొప్పిని ఓర్చుకోలేకపోతున్నా. మరి నిన్నెందుకు పూజిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గౌరవిస్తున్నారు, నన్నెందుకు ఈ రకంగా కొడుతున్నారు? ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ? మన ఇద్దరికి తేడా ఏంటి అని చెప్పేసి ఈ బయట ఉన్నటువంటి రాయి లోపలికి ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని అడిగిందంట. సో అప్పుడు ఆ విగ్రహం చెప్తుందంట, మిత్రమా, మన ఇద్దరం కూడా ఒకానొకప్పుడు ఒక కొండ మీద నివసిస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఒక మరి శిల్పి వచ్చాడు. ముందు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ముందు నిన్ను సెలెక్ట్ చేసుకుని నీతో చెప్పాడు, ఇదిగో నిన్ను నేను విగ్రహంగా మార్చబోతున్నాను. అయితే నువ్వు విగ్రహంగా మారటానికి 2 ఇయర్స్, 2 లేదా 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 2 లేదా 3 సంవత్సరాల్లో నీ నేను ఉలితో చెక్కుతున్నప్పుడు కొన్ని దెబ్బలు పడతాయి. ఎప్పుడైతే ఈ నొప్పిని నువ్వు ఓర్చుకున్నావో, రాబోయే రోజుల్లో జీవితాంతం కొన్ని వేల లక్షల మంది చేత నువ్వు పూజింపబడతావు, ప్రేమింపబడతావు, గౌరవింపబడతావు అంటే సరే అని నీవు ఒప్పుకున్నావు. ఆయన ఏదైతే మాటలు చెప్పావో ఆ మాటలకు ఒప్పుకున్నావు. సరే ఒప్పుకున్నావు. ఆ శిల్పి నిన్ను చెక్కుతున్నాడు. ఒకరోజు చెక్కాడు, నీకు నొప్పి కలిగింది, ఓర్చుకున్నావు. 2 రోజు చెక్కావు, ఓర్చుకున్నావు. 3 రోజు చెక్కాడు, ఓర్చుకున్నావు. కానీ 4 రోజు నుంచి ఆ నొప్పిని బరాయించలేకపోయావు. 5 రోజు, 6 రోజు అట్లాగా నొప్పిని బరాయించలేక, ఓర్చుకోలేక ఆ యొక్క శిల్పితో చెప్పావంట, సార్ అయ్యా, నేను ఈ నొప్పిని బరాయించలేకపోతున్నా, నా కళ్ళంటి కన్నీళ్ళు వస్తున్నాయి, ఈ బాధను నేను బరాయించలేకపోతున్నా, నన్ను వదిలేయి అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత ఆ దండం ఎత్తి చేయి పెడితే ఆ శిల్పి ఏం చెప్పాడంటే, నీ కర్మ అని చెప్పేసి ఆ మధ్యలోనే ఆ రాయిని వదిలేసిపోయాడు సార్. పక్కన ఉన్న నన్ను అదే మాటలు నాకు చెప్పాడు. ఒక 2 లేదా 3 సంవత్సరాలు నేను చెప్పిన మాట విను. ఒక 2 లేదా 3 సంవత్సరాలు నీ కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవన్నీ దిగమింగుకో. నువ్వు జీవితాంతం ఎవరి చేతైనా కొన్ని వేల లక్షల మంది చేత నువ్వు పూజింపబడతావంటే ఆ మాటలు నేను నమ్మాను, నేను విన్నాను. కాబట్టి నేను ఆ శిల్పి యొక్క మాటల మీద గౌరవంతో నేను కూడా ఓకే అనుకున్నాను. తర్వాత నన్ను కూడా చెక్కడం స్టార్ట్ చేశాడు. ఇలా చెక్కుతున్నటువంటి క్రమంలో నాకు నీకు కలిగినటువంటి నొప్పి నాకు కలిగింది, నీకు కలిగినటువంటి బాధ నాకు కలిగింది, నీకు వచ్చినటువంటి కన్నీళ్లు నాకు వచ్చాయి. కానీ నేను ఫ్యూచర్ని ఆలోచించా. సో నేను ఫ్యూచర్లో ఈ 2 లేదా 3 సంవత్సరాలు ఓర్చుకుంటే నేను జీవితాంతం సుఖపడతాను. నేను జీవితాంతం కొన్ని వేల లక్షల మంది చేత పూజింపబడతాను, ప్రేమింపబడతాను, గౌరవింపబడతాను అని చెప్పేసి ఫ్యూచర్ని ఆలోచించి నేను ఈ 3 సంవత్సరాలు ఓర్చుకున్నా మిత్రమా. ఈ 3 సంవత్సరాలు ఓర్చుకున్న తర్వాత నన్ను ఒక విగ్రహంగా తయారు చేశారు. ఆ విగ్రహంగా తయారు చేసిన నన్ను ఒక గుడిలోకి వెళ్ళి ఆ లోపల పెట్టారు. అదే నువ్వు మధ్యలో మిగిలిపోయినటువంటి రాయి నువ్వు ఏదైతే ఉన్నావో నిన్ను తీసుకొచ్చి బయట పెట్టారు. ఆ 3 సంవత్సరాలు పడ్డ కష్టమే ఈరోజు నన్ను అందరూ కూడా చేతులకి మొక్కుతున్నారు. నన్ను అందరూ కూడా కోరికలు కోరుతా ఉన్నారు. నేను ఆ 3 సంవత్సరాలు పడ్డ కష్టమే ఇది అని చెప్పేసి అని చెప్పింది అంట. సో ఇదంతా ఈ ఉదయం ఎందుకు చెప్తున్నానంటే 2017లో 2017లో ఒక వ్యక్తిగా వచ్చి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో కన్నీళ్లు మింగి, ఫ్యూచర్ని ఆలోచించి, ఎన్నో అవమానాలు పడి, టీం వచ్చినా రాకపోయినా నేనంటూ నిలబడితే నాకంటూ సక్సెస్ వస్తుంది, నేనంటూ నిలబడితే నాకంటూ ఒక సామ్రాజ్యం తయారవుతుందని చెప్పేసి కలలు గని, ఆ కలలు కని పడుకోకుండా కలలు నిజమయ్యేలాగా, అవి సఫలీకృతమయ్యేలాగా ఆహర్నిశలు శ్రమిస్తూ కొన్ని వందల వేల మందిని మరి వెస్టేజ్ వైపు తీర్చిదిద్దుతూ పేదరికం మీద యుద్ధం ప్రకటించి వెస్టేజ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎంఎస్ఆర్ జెండా పట్టుకుంటే ప్రతి పేదవాడిని నేను గెలిపిస్తా అని చెప్పేసి ఆహర్నిశలు పనిచేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మై గాడ్ మై మెంటర్ శ్రీ ఎంఎస్ఆర్ గారి పాద పద్మములకు
మరి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆ వ్యక్తి నిలబడితే ఆ యొక్క చేతి స్పర్శ తగిలిన చాలని చెప్పేసి చాలా మంది నేను లక్షాధికారిగా మారతాను, నీ యొక్క ఆశీర్వాదం ఉంటే చాలు దేవుడా అని చెప్పేసి ఎంతో మంది మీటింగ్స్లలో ఆయన పూల దండలేస్తున్నారు, ఆయనకు గౌరవిస్తున్నారు, ఆయన ఎత్తుకొని పోతున్నారు, ఒక దేవుళ్ళగా చూస్తున్నారు. కారణం ఏందంటే ఆ 2015లో ఒక 2-3 సంవత్సరాలు కష్టపడి సిస్టానికి తల వంచి నిలబడబట్టే ఈరోజు మనందరం కూడా ఉన్నాము. అటువంటి గ్రేట్ లీడర్, దేవుడితో సమానంగా పిలువబడుతున్నటువంటి ఎంఎస్ఆర్ గారికి నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ. నా పేరు మరి ఆదినారాయణ. సో బిఎస్సి బిఎడ్ చదువుకున్నా. మరి ఎందుకు చదువుకున్నావు అంటే మా నాన్నగారు మరి చదువుకో నాయనా, నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పేసి ఇంట్లో చెప్పేవాడు. అట్ ద సేమ్ టైం స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్స్ కూడా చదువుకుంటే జీవితం బాగుపడుతుంది బాగుపడుతుంది అని చెప్పేసి అందరూ చెప్పటం వల్ల, సో చదువుకుంటే ఏమైనా జీవితం బాగుపడుతుందేమో అని చెప్పేసి చదువుకోవడం జరిగింది. సో బిఎస్సి బిఎడ్ 10th క్లాస్ దాకా 10 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, బిఎడ్ 2 సంవత్సరాలు, దాదాపు 18 సంవత్సరాలు చదువుకున్న జీవితం బాగుపడుతుందని చెప్పేసి. సో ఆ రకంగా చదువుకున్న తర్వాత ఉద్యోగం రాస్తే ఏ ఏ జాబు రాలేదు సార్. జాబు రాకపోతే సో ఎలాగోలా బతకాలి, ఏ పని చేసైనా బతకాలి అని చెప్పేసి ఈ టీచర్ ప్రొఫెషన్ ని ఎంచుకున్నా. సో ఎందుకు ఎంచుకోవటం జరిగిందంటే మనం ఎక్కువ చెప్పటం వల్లగా ఎగ్జామ్ అనేది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం రాయటానికి వీలుగా ఉంటది. ఎక్కువ చెప్పడం వల్ల బ్రెయిన్ అనేది బాగా షార్ప్ గా ఉంటది. సో ఒక చేద్దాం ఏదైనా అవకాశం ఉంటుందేమని చెప్పేసి మరి ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళా. ఈ రోజు నాకు తెలిసి మన ఇంటికి ఏదైనా ఒక వ్యక్తి వచ్చాడు అంటే చాలా చులకన చూస్తాం. సో అట్లాగా నేను చదువుకున్న చదువుకి ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం వస్తుందంటే ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం రాలేదు సార్. నా సర్టిఫికెట్లు పట్టుకొని ప్రతి స్కూల్కి వెళ్ళా. సార్ నాకు బిఎస్సి బిఎడ్ కంప్లీట్ అయిపోయింది, నీ స్కూల్లో ఏమైనా వేకెంట్ ఉందా అని అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇప్పుడే ఫిలప్ అయిపోయింది. మరి నేనేం చేయాలి? నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే నా మనుగడ కొనసాగదు. మళ్ళీ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళా, సార్ ఇట్లా నాకు కంప్లీట్ అయిపోయింది అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటున్నారు. సో నాకు నో ఎక్స్పీరియన్స్ సార్. అట్లయితే నేను ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళనే, నీకు టీచర్గా అనుభవం ఉందా? లేదు. అనుభవం ఉన్నోళ్ళనే మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటే మళ్ళా ఇంకో స్కూల్ పోయా. సో చూడండి సార్, నేను ఎక్కడ ప్రయత్నం ఆపట్లేదు. అదే వెస్టేజ్ ఐడి తీసుకున్నాక నీ ఇంటికి వచ్చి నీకు ఐడి ఇచ్చి, నీకు ఫ్రీ ఐడి ఇచ్చి, రా మిత్రమా నువ్వు నాతో పాటు కలిసిరా, నిన్ను ఆ, ఎంతో కొంత ఇన్కమ్ ఇప్పిస్తా వెస్టేజ్ లో, నీకు ఒక ఉద్యోగం ఇస్తున్నానని చెప్పేసి అంటే మనము చిన్న చూపు చూస్తున్నాం మన అప్లైనర్ ని. సో అక్కడ ఆ స్కూల్కి వెళ్తే అనుభవం ఉందంటే అనుభవం లేదని చెప్తే నాకాడ వేకెంట్ లేదన్నారు. మళ్ళీ ఇంకో స్కూల్కి వెళ్ళా. సో అక్కడ సార్ ఇప్పుడే ఫిలప్ అయిపోయినాయి, ఇప్పుడే ఒకసారి వచ్చి జాయిన్ అయిపోయిండు అంటే ప్రయత్నం ఆపానంటే ఆపలేదు. మళ్ళా ఇంకో స్కూల్కి వెళ్ళాను. దేవుడు వల్ల ఆ స్కూల్లో సార్ ఇప్పుడే వేకెంట్ ఉంది, అయితే నువ్వు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ కావాలంటే, నీకు ఉద్యోగం రావాలంటే నువ్వు డెమో ఇవ్వాలి, డెమో ఇవ్వాలి. ఆ డెమోలో నువ్వు సెలెక్ట్ అయితే నీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ పెడతాం, ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి. తర్వాత నీకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూ మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఆ ఇంటర్వ్యూ అడిగిన తర్వాత మళ్ళా నువ్వు ఓకే అయితే అప్పుడు నిన్ను మేము సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి సార్, 18 సంవత్సరాలు చదువుకున్న చదువు, 4-5 స్కూళ్ళు తిరిగితే ఒక ఉద్యోగం వచ్చింది. ఆ వచ్చిన ఉద్యోగం ఊరకొచ్చిందా అంటే ఇవన్నీ టెస్టులు పెడతా ఉన్నారు. అదే యాజ్ ఏ వెస్టీజన్ గా ఒక అప్లైనర్ మన ఇంటికి వస్తే, సో ఆ వ్యక్తిని ఎందుకు చులకన చూస్తున్నామంటే పిలిచి పిల్లనిస్తానంటే ఏదో అంటారు కదా, ఆ విధమైనటువంటి ఆలోచన మైండ్ సెట్ లో ఉంది. ఈరోజు సమాజంలో ఒక ఉద్యోగం సంపాదించంటే తలపానం తోక వస్తుంది. సో ఆ రకంగా మరి ఆ ఉద్యోగం ఉంది అని చెప్పేసి అవకాశం ఉంది. సో అక్కడైతే అది కార్పొరేట్ స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడాలి. నేను 18 సంవత్సరాలు చదువుకున్న చదువు అంతా కూడా తెలుగు మీడియమే, కానీ అక్కడ ఏం చెప్పాలంటే ఇంగ్లీష్ చెప్పాలి. మరి ఏంటి? సో ఎలా చెప్పాలి? నాకు అప్పుడు దాకా ఇంగ్లీష్ మీడియం పెద్దగా అలవాట్లేదు సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన యొక్క అవసరం ఎంతటి పనైనా చేపిస్తది. ఒకసారి గుర్తుపెట్టుకోండి వెస్టేజ్ వారియర్స్,
అవకాశం అనేది ఎంతటి పనినైనా చేపిస్తుంది. సో నాకొచ్చింది, అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళా నేను ఇంకో స్కూల్‌కెళ్ళలేను. ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకోవాలి అని చెప్పేసి 2 డేస్ ప్రాక్టీస్ చేశా. ఈరోజు వెస్టేజ్ 5 తీసుకున్న తర్వాత ఒక వ్యక్తిని సబ్జెక్ట్ చెప్పాయంటే, "సార్ మీరు రావాలి." ఎన్ని రోజులు రావాలి అప్లైనర్? నెల రావాలనా? 2 నెలలు రావాలా? 3 నెలలు రావాలనా? మరి నేనెక్కడ నాకేం చెప్పలేదు. "నువ్వు నేర్చుకొని చెప్పు." సో, ఆ రకంగా 2 రోజులు సార్ ప్రాక్టీస్ చేశా. ఎక్కడికి పోయినా, నిద్ర పోయినా, వాష్‌రూమ్ పోయినా, వాటర్ తాగినా, అన్నం తిన్నా, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ కంటెంట్‌ని రివైజ్ చేసుకునేవాడిని. గుర్తు చేసుకునేవాడిని. ఎక్కడ ఏ మిస్టేక్ పోద్దో, ఎక్కడ ఏ మిస్టేక్ పోతే నాకు ఆ ఉద్యోగం రాదో, ఎప్పుడైతే నాకు ఆ ఉద్యోగం రాకపోతే నా భార్య, పిల్లలు గుర్తొస్తా ఉన్నారు. నా భార్య, పిల్లలు ఎలా పోషించుకోవాలి, ఎప్పుడైతే నాకు ఆకలి స్టార్ట్ అయిందో ఎట్లాగా నా ఉద్యోగం కొట్టాలి అది ఎంతదైనా కానీ అని చెప్పేసి అనుకొని ఆ 2 డేస్ ప్రాక్టీస్ చేసుకొని ఎక్కడ డెమో ఇచ్చా. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డెమో ఇచ్చిన తర్వాత మేడం ఓకే అన్నది. మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్‌లో పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అడిగారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా అది కూడా సక్సెస్ అయింది. తర్వాత మేడం, ప్రిన్సిపల్ మేడం లేడీ. సో, సార్ కమ్ టు మై క్యాబిన్ అన్నది. సో, క్యాబిన్‌కెళ్ళిన తర్వాత మరి సాలరీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీకు నెలంతా నువ్వు పని చేస్తావు. ఆ పని చేసే న్ దానికి నీకు ఎంత డబ్బు గావాలి అన్నది. సో, నేననుకున్నా ఎంత అడిగితే అంత ఇస్తరు అని చెప్పేసి ఆలోచనతో, మేడం నాకు 20,000 గావాలి. నెలకి 20,000 గావాలి అని చెప్పేసన్నా. సారీ సార్, మేము 10,000 మాత్రమే ఇస్తాం. మీకు 10,000 మాత్రమే ఇస్తాము అన్నాడు. సో, ఆలోచించా. సో, ఎంతో కొంత ముందు ఒక వ్యవస్థలోకి అడుగు పెడదాం. సో, స్టార్టింగే మనం అడిగినంత ఇవ్వరు. స్టార్టింగ్ మనం అనుకున్నంత సక్సెస్ రాదు. స్టార్టింగ్ మనం అనుకున్నంత గోల్ రీచ్ కాలేము అని చెప్పేసి మెల్లగా ఏదైనా అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని పట్టుకొని పోదాము. ఏమన్నా జీవితం మారుద్దేమో అని చెప్పేసి ఆ 10,000కు జాయిన్ అయ్యా సార్. సో, 10,000కి జాయిన్ అయిన తర్వాత నెలంతా పని చేశా. పని చేసిన తర్వాత సాలరీ పడ్డది. సో, వాస్తవంగా అయితే 10,000 సాలరీ పడాలి. కానీ రూ. 8,500 పడ్డది. ఇదేందబ్బా రూ. 8,500 పడింది. నాకు 10,000 ఇస్తానన్నది కదా! అని చెప్పేసి, మేడం ఏంది మేడం ఇంత సాలరీ పడ్డది. ఇంత 1,500 తగ్గిందంటే, సార్ మీకు పీఎఫ్, ఈసీఐ ఈ మొత్తం నీ జీతంలోనే కట్ అవుద్ది. అంటే ఆ 8,500తో నా భార్య పిల్లల్ని ఎలా పోషించాలి? ఇంటి బాడుగ ఎలా కట్టాలి? పిల్లలకు ఫీజులు ఎలా కట్టాలి? సో, వాళ్ళకి అడిగినన్ని ఎలా తీసివ్వాలి? ఈ సరిపోదు డబ్బు అని జెప్పేసి మళ్ళీ డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నా. ఏం ప్రయత్నం అంటే ఉదయాన్నే నాకు తెలిసినటువంటి పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ అడిగేవాడిని. సార్ ఇట్లా నేను స్టడీ చెప్తాను. ఏమైనా అవకాశం ఉందా? అలా ఒకరిని, ఇద్దరిని, ముగ్గురు, నలుగురిని, ఒక 10 మందిని అడిగితే వాళ్ళల్లో ఒకళ్ళు, సార్ మా ఇంటికొచ్చి మా పిల్లలకి చెప్పు నీకు ఇస్తామన్నారు డబ్బులు. ఆ రకంగా ఉదయాన్నే 6 గంటలకెళ్ళి 7:30 దాకా సార్. గంటన్నర ఒక ముగ్గురు పిల్లలకు చెప్తే 3,000 ఇచ్చారు. మళ్ళా స్కూల్ 5:30కి అయిపోతుంది. మళ్ళీ ఈ టైం వేస్ట్ అవుతుంది. ఈ టైంని కూడా నేను ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? ఈ టైంని ఉపయోగించి నేను డబ్బు ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి ఆలోచించి మళ్ళీ ఇంటి దగ్గర స్టడీ పెట్టాను. సో, స్టడీ పెట్టిన తర్వాత అక్కడ ఒక 10 మంది పిల్లలొచ్చేవాళ్ళు. ఐదుగురు, ఆరుగురు, ఏడుగురు అట్లా వచ్చేవాళ్ళు. తలా 300, 400 ఇచ్చేవాళ్ళు. అక్కడ ఒక 3,000 వచ్చాయి. ఈ 3,000 ప్లస్ 3,000 ఆ స్కూల్‌లో వచ్చేటప్పుడు 8,500. దాదాపు 14, 15 వేల రూపాయలతో జీవితాన్ని గడుపుతున్నటువంటి నేను రోజు దేవుడికి దండం పెట్టుకునేవాడిని. ఉన్నాడా లేడనేదే తర్వాత సంగతి. అందరూ పెట్టుకుంటారు. మనం పెట్టుకుంటున్నాం. ఆ రకంగా దేవుడికి దండం పెట్టుకున్నాను. దేవుడా ఇన్ని సంవత్సరాలు చదివాను. ఇంత చిన్న ఉద్యోగం వచ్చింది. ఏదైనా ఒక అవకాశం ఇవ్వు దేవుడా. ఆ అవకాశం కూడా ఎలా ఉండాలంటే ఎవరిని మోసం చేయకుండా నీతిగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉండాలి. నేను మోసపోకూడదు. ఎవరిని మోసం చేయకూడదు. నేను మునగకూడదు. ఎవరిని ముంచకూడదు. ఏదైనా ఒక అవకాశం ఇవ్వు దేవుడా అని చెప్పేసి ఆ దేవుడికి దండం పెట్టుకునేవాడిని రోజు ఉదయాన్నే. సో, ఆ రకంగా దండం పెట్టుకునే క్రమంలో దేవుడు వరాలివ్వడు, శాపాలివ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు.
దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ నా ఇంటికి వచ్చినటువంటి అవకాశమే వెస్టీజ్. సో నా అప్లైనర్ రూపంలో దేవుడు అందరి ఇళ్ళకి రాలేడు. డైరెక్ట్ గా ఆయన చూస్తే తట్టుకోలేం అని చెప్పేసి ఆయన ప్రతి రూపాలను తయారు చేసుకుంటాడు సమాజంలో. కొన్ని మంచి మంచి వ్యక్తుల్ని, మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని ఆయన ప్రతి రూపాలను తయారు చేసుకొని, నేను రాలేను, ఏ భక్తుడైతే నన్ను కోరుకుంటాడో, వరాలు కోరుకుంటాడో ఆ భక్తుడి దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తులు, మహానుభావులను, గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసుకుని పంపిస్తా ఉంటాడు. ఆ రకంగా ఉదయాన్నే మరి స్కూల్కి రెడీ అవుతున్నటువంటి టైంలో ఆ అవకాశం అనేది మా అప్లైనర్ ద్వారా వచ్చింది. సో మా అప్లైనర్ రామంజీ సారు ఆయన ఏం చేసేవాడు అంటే, ఒక 10వ తరగతి చదువుకొని వాళ్ళ మిస్సెస్ ఈయన కారు డ్రైవర్, వాళ్ళ మిస్సెస్ అంగన్వాడీ టీచర్. సో గతంలో నాకు బాగా పరిచయం ఉంది, మంచి మిత్రుడు. సో వచ్చాడు. సో ఇట్లా సార్ నా కాడ ఒక మంచి బిజినెస్ ఉంది అని చెప్పాడు. నేను అడిగా, సార్ మంచి బిజినెస్ అంటే మరి డబ్బులు బాగా పెట్టుబడి పెట్టాలనేమో, ఆ రకంగా ఆ డబ్బులు పెట్టుబడి పెట్టే డబ్బులు నా దగ్గర లేవు సార్. నేను నెలకు 15,000 సంపాదిస్తున్నాను. ఏ బిజినెస్ పెట్టాలన్నా మినిమం 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 అన్నా ఒక 3 లేదా 4 లక్షలు ఉండాలి. నేను ఆ స్థాయిలో లేను, నాకు ఉన్నదే చాలు అని చెప్పేసి మరి రిజెక్ట్ చేశా. సో నాకు డబ్బు అవసరమే, కానీ వచ్చినటువంటి అవకాశం కూడా నువ్వు కష్టపడి పనిచేస్తే డబ్బు వస్తుంది అంటున్నాడు. కానీ ఈ అవకాశం మీద క్లారిటీ లేక బిజినెస్ అంటున్నాడు. ఇంకేం చేయాలి సార్ అంటే, సోపులు పేస్ట్లు ఉంటాయి అంటున్నారు. సో ఇవన్నీ మళ్ళీ మనమైనా రిటర్న్ అమ్మాలనేమో, ఇల్లు తిరిగి అమ్మాలనేమో అని చెప్పేసి దీని మీద క్లారిటీ లేక వద్దని చెప్పేసి మరి వినటానికి కూడా సిద్ధపడకుండా వెళ్ళాను సార్. రెండు చేతులకి దండం పెట్టి, కంపెనీ అంటున్నావు, డబ్బులు కట్టాలనేమో, కట్టియాలనేమో, ఎవరైనా చేర్చాలనేమో, చేర్పియాలనేమో, బిజినెస్ అంటున్నావు. లాస్ అయిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం మన మార్కెట్ లో. సో కంపెనీ అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది, కట్టాలా కట్టియాలా, కట్టాలా కట్టియాలా, మందిని చేర్చాలి, అదో కూడా నాకు కూడా ఇలా చేయాలేమో నేను కూడా అని చెప్పేసి ఆ యొక్క వ్యవస్థను వినకుండా పక్కన పెట్టేసి మళ్ళీ నా ప్రయాణం నేను చేస్తా ఉన్నా సార్. సో అలా చేసుకుంటూ పోతా ఉంటే నా కాడికి స్టార్టింగ్ వచ్చినప్పుడు మా గురువు గారు చెప్పారు, ఇదిగో నెలకు నాకు 30,000 వస్తుంది సార్ అన్నాడు. సో నేను కూడా దగ్గర దగ్గర ఒక 15,000 సంపాదిస్తున్నా సార్ అని పెద్దగా మనసులో అనుకొని కేర్ చేయకుండా పక్కన పెట్టా. కానీ అప్లైనర్ మనల్ని వదులుతాడా? సో మన వెంట పడతాడు. ఎందుకంటే నేను సక్సెస్ చేసేది నీ అప్లైనర్. సో ఆ రకంగా మళ్ళీ ఫోన్ కాల్ చేసేవాడు మరి బ్లాక్ చేసేవాడిని, మిస్ చేసేవాడు కట్ చేసేవాడిని, బిజీ అని చెప్పేవాడిని, మీటింగ్ రమ్మనేవాడు, బిజీ అని చెప్పేవాడిని. సో ఆ రకంగా ఒక 6 నెలలు వెంటబడి 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 వేధించి వేధించి గురువు గారు, సార్ ఒక్క మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ కు రండి, వినండి, తెలుసుకోండి, బాగుంటే చేయండి లేకపోతే లేదు అని ఒక్క అవకాశం ఇవ్వండి సార్ నాకు అని చెప్పేసి అని అంటే, నాకు అనిపించింది జీవితంలో ఎన్నో మీటింగ్లకి వెళ్ళా, ఎక్కడ నా జీవితం మారలేదు, మారబోదు కూడా అక్కడ. సరే ఏదో మా గురువు గారు పిలుస్తున్నారు, మీటింగే కదా, పోయి విందాం, సో తెలుసుకుందాం, తెలుసుకోవటంలో తప్పు లేదు అని ఎప్పుడు అనిపించిందంటే, నా పిల్లలు పెరుగుతున్నటువంటి క్రమంలో నా ఇంట్లో ఆ డబ్బు ఎప్పుడైతే సరిపోవట్లేదో, ఇంకా డబ్బు కావాలి అని ఎప్పుడైతే అనిపించిందో, అప్పుడు ఎప్పుడైతే నాకు ఆకలి పెరిగిందో, ఆకలి పెరిగిందో అప్పుడు నాకు మా గురువు గారు గుర్తొచ్చారు. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత, సో నాకున్నటువంటి ఆ డబ్బు నాకు ఆకలి తీర్చట్లేదు, నాకు ఇంకా డబ్బు కావాలి అని చెప్పేసి మరి ఆకలి పెరిగిన తర్వాత మా గురువు గారే అంతా ఖర్చు పెట్టుకొని నన్ను ఒంగోలు మీటింగ్ తీసుకొచ్చారు సార్. సో ఆ ఒంగోలు మీటింగ్ వచ్చేటప్పుడు నా ఆలోచన ఎలా ఉందంటే, వెస్టీజ్ అనేది కంపెనీ అనేది ఏ పని పాట లేనోళ్ళు, ఇంటికాడ ఖాళీగా కూర్చున్నోళ్ళు చేసుకుంటారేమో అనే ఆలోచనతో, ఆ మైండ్ సెట్ తో ఆ మీటింగ్ లో వచ్చిందని విన్నాను. ఆ మీటింగ్ లో చాలా మంది వచ్చారు. సో ఆ మీటింగ్ లో కొంతమంది చాలా మంది మాట్లాడారు, వాళ్ళ టెస్ట్ మోనీస్ ఇచ్చారు. కానీ అందరిని విన్నా కానీ ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క టెస్ట్ మోనీస్ నాకు చాలా అట్రాక్ట్ చేశాయి, చాలా నచ్చాయి, చాలా బాగుంది. సో ఇద్దరి మాటలు విన్న తర్వాత, సో నేను ఎందుకు చేయకూడదు వెస్టేజ్ అని ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నా. సో ఎవరయ్యా ఇద్దరు అంటే, ఒక వ్యక్తి మీ అందరికి తెలుసు, డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్, రమ్య రవికాంత్. సో ఆయన మాట్లాడుతున్నాడు,
సో నేను 15 సంవత్సరాల నుంచి డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్నా. యాజ్ ఏ డిప్యూటీ ఎంఆర్ఓగా నా శాలరీ 60,000. వెస్టేజ్ లో మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయితే, మరి నేను ఎందుకు వెస్టేజ్ చేరానంటే, మా మిస్సెస్ కి ఆర్థరైటిస్ ఉంది, కీళ్ళ వాతం ఉంది. ఎన్నో ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగాము. ఎక్కడ తిరిగినా కానీ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాము. మరి ఎక్కడ తగ్గనటువంటి ఈ యొక్క డిసీజ్ వ్యాధి అయితే ఉందో, ఈ వెస్టేజ్ లో సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత చాలా బాగుంది. మా మిస్సెస్ కి ఆరోగ్యం వచ్చింది. సో మా మిస్సెస్ కి ఆరోగ్యం వచ్చింది. కొన్ని మీటింగ్స్ వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యాన్ని, మరి ఏ విధంగా అయితే మా మిసెస్ కి ఆరోగ్యం వచ్చిన రిజల్ట్ ఉందో, ఈ రిజల్ట్స్ ని మరి ఫ్రెండ్స్, బంధువులు, రిలేషన్స్ కి షేర్ చేయటం ద్వారాగా నేను మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయనకు 1,20,000 వస్తుంది సార్ నెలకి. 2 సంవత్సరాలు వెస్టేజ్ లో పార్ట్ టైం గా పనిచేస్తుంటే 1,20,000 వస్తుంది. 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే నెలకు 60,000 వస్తుంది. సో వెస్టేజ్ లో చేరిన తర్వాత ఈ 2 ఇయర్స్ తర్వాత కారు కూడా తీసుకోవడం జరిగింది అని చెప్తే కొంచెం మైండ్ మారింది. అట్లా అట్ సేమ్ టైం ఇంకొక వ్యక్తి మీ అందరూ తెలుసు, కాబల్ నుంచి గవర్నమెంట్ టీచర్ లక్ష్మణ్ సార్. ఆయన మాట్లాడుతున్నాడు, 16 సంవత్సరాల నుంచి ఎస్జిటి గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నా, నా జీతం 70,000. వెస్టేజ్ ని 3 సంవత్సరాల నుంచి మరి ఫుల్ టైం కాదు, పార్ట్ టైం కాదు, హార్ట్ఫుల్ గా చేస్తున్నా. సో ఇలా చేయటం వల్ల నా హైయెస్ట్ ఇన్కమ్ 1,50,000 తీసుకుంటున్నా త్రూ వెస్టేజ్ ద్వారాగా ఈ 3 స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్. సో నేను ఎందుకు మారా, యాజ్ ఏ వెస్టీజియన్ గా నేను ఎందుకు మారాను, నేను ఇంత బలంగా కాన్ఫిడెంట్ ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాప పుట్టింది. 8 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. ఈ 8 సంవత్సరాల తర్వాత మరి వాట్సాప్ గ్రూప్ లో మా ఫ్రెండ్ పరిచయం చేసిన తర్వాత, ఈ వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ వాడుకుంటే పిల్లలు కలుగుతారు అని చెప్తే, ఈ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత మళ్ళీ నాకు పాప పుట్టింది. ఈ పుట్టిన నాకు జరిగినటువంటి మంచిని 10 మందికి పంచడం ద్వారాగా నాకు డబ్బు వస్తుంది అని చెప్పడం జరిగింది సార్. సో వాళ్ళిద్దరు మాటలు విన్న తర్వాత, వై షుడ్ నాట్ దిస్ బిజినెస్, నేను ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. వీళ్ళ మాటలు విన్న తర్వాత ఇక్కడ డబ్బు మరి ఏమి లేదని విన్న తర్వాత మరి నేను కూడా ఆలోచించాను. అప్పుడు మా గురువు నా దగ్గరకు వచ్చారు. సార్ మీటింగ్ ఎలా ఉంది సార్ అంటే, చాలా ఎక్సలెంట్ గా ఉంది అన్నాడు. మరి స్టార్ట్ చేద్దాం అన్నాడు. సరే సార్ స్టార్ట్ చేద్దాం సార్ అన్న. మరి డబ్బులు ఎంత కట్టాలి సార్ అన్న. ఎందుకంటే ఇంత మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏదైనా కంపెనీ అంటే డబ్బులు కట్టాలేమో. సరే డబ్బులు ఎంత కట్టాలంటే, ఇక్కడ డబ్బులు కట్టేది లేదు, కట్టించేది లేదు సార్ అన్నాడు. మరి ఏం చేయాలి సార్ అంటే, ఆధార్ కార్డుతో నీకు ఒక ఐడి నెంబర్ ఫ్రీగా ఇస్తాను. సరే ఎమ్మంటే ఐడి తీసుకున్న, 520690 నా ఐడి నెంబర్ తీసుకున్న తర్వాత, సార్ ఎంత కొనాలా సార్, మన దగ్గర 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫై ఉంది, ఎయిర్ ప్యూరిఫై ఉంది. ఈ 450+ లో నీకు నచ్చినయే కొనుక్కోమన్నాడు. ఎంత కొనాలి, నీకు నచ్చినవి, ఇంత కొనాలని రూల్ లేదన్నాడు. సో నేను ఆ మీటింగ్ లో కొంతమంది చెప్పడం ద్వారా, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నా, గ్యాస్ ట్రబుల్ కి కొంతమంది వాడుకున్న తర్వాత తగ్గిందని చెప్పడం ద్వారా ఆమ్లా, అలోవేరా, రైస్ బ్రాన్ ఆయిల్, సో ఈ ముందు ఈ 3 వాడుకోవడం జరిగింది సార్. వాడుకున్న తర్వాత మళ్ళీ ఒక 25 డేస్ కల్లా ఆ గ్యాస్ పెయిన్ అనేది తగ్గింది. ఇంతకు ముందు ఏం చేసేవానంటే, గ్యాస్ ట్రబుల్ కి ఈనో, ర్యాంటాక్, లెమన్ జ్యూస్ అవి తాగుతూ ఉపశమనం శాశ్వతంగా తాత్కాలికంగా తగ్గిందే తప్ప శాశ్వతమైన పరిష్కారం ఆ ఇంగ్లీష్ మెడిసిన్ లో రాలేదు. ఎప్పుడైతే యాజ్ ఏ వెస్టిజియన్ గా మారిన తర్వాత, ఈ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత గ్యాస్ ట్రబుల్ తగ్గింది. సో గ్యాస్ ట్రబుల్ తగ్గిన తర్వాత సో నాకు ఆరోగ్యం అనేది వచ్చింది. సో ఆ రకంగా ఆరోగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ మా అప్లైనర్ ఫోన్ చేశాడు. ఫీడ్బ్యాక్, మై డియర్ వెస్టేజ్ వారియర్స్, కంపల్సరిగా మనం ఏ వ్యక్తితో సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తికి ఐడి ఇచ్చి ఆ వ్యక్తి చేత ప్రొడక్ట్స్ వాడామో, కంపల్సరిగా 10 రోజులకు, 15 రోజులకు, వారానికి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా ఎంతో మంది తయారవుతారు. కావలో ఒక వ్యక్తికి మరి లక్ష్మణ్ ఒక టీ పొడి ప్యాకెట్ ఇస్తే, ఆ టీ పొడి ప్యాకెట్ ఒక వ్యక్తి వాడుకొని ఈ రోజు 8,000 మంది టీమును తయారు చేశాడు. ఒక వ్యక్తి ఒక టీ పొడి ప్యాకెట్ వాడుకొని. సో ఎవరిని కూడా మనము మరి ఆ అంటే లీవ్ చేయకూడదు, వదిలిపెట్టకూడదు. సో ఈయన ఏం చేస్తాడు, ఈయన ముఖము, ఓ అసలు ఇంట్లో నుంచి బయటికే పోడు, ఓకే అసలు నోట్ల నుంచి మాటే రాదు అని మనం చాలా మంది అనుకుంటాం, నెగిటివ్ థాట్లు ఉంటాం. ప్రతి ఒక్క వ్యక్తి వెస్టేజన్ కి పనికి వస్తాడు.
ఈరోజు మహానుభావుడు మరి భిక్షాటన చేసి గౌతమ్ బాలి సార్ మనం చెప్పాడంట. భిక్షాటన ఇల్లు తిరిగి భిక్షాటన చేసేటువంటి ఆమెను వెస్టేజ్ ఐడి ఇచ్చి తీసుకొస్తే ఈ రోజు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిందంట ఢిల్లీలో. సో ఏ వ్యక్తిని మనము డోంట్ అండర్ ఎస్టిమేట్, తక్కువ అంచనా వేయకూడదు. ఆ రకంగా సార్ మరి గ్యాస్ ట్రబుల్ తగ్గిన తర్వాత మా అప్లైనర్ ఫోన్ చేసి, సార్ 25 సంవత్సరాల నుంచి మీరు కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు ప్రొడక్ట్స్, సో ఒక్క నెల వెస్టీలు తీసుకోండి అన్నాడు. సో నాకు అనిపించింది, సో ఈ మూడు బాగున్నాయి కదా, ఎక్కడ మరి కిరాణా షాప్ వెళ్ళి మా తాతది కాదు, ఈ యొక్క వెస్టేజ్ మా నాన్నది కాదు, మరి అక్కడ డబ్బు కట్టాలి, ఇక్కడ డబ్బు కట్టాలి. సో ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదు. సరే ఇదేదో ప్రొడక్ట్స్ ఏదో మరి బాగున్నాయని చెప్తున్నారు కదా, వెళ్ళి ఒక 2,000 రూపాయలకు నాకు అవసరమైన నేను ఏమైతే కిరాణా షాప్కి వెళ్ళి కొంటున్నారో ఆ మొత్తం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిల్ ఎంత అయింది అంటే 2,000 రూపాయలు బిల్ అయింది. సో మనకు అనిపిస్తుంది, సో వెస్టేజ్ లో చేరిన తర్వాత, సార్ నేను ఒక సబ్బు కొన్నా, ఒక పేస్ట్ కొన్నా, మరి నాకు డబ్బులు ఎంత వస్తాయి అంటున్నారు. మన ఒక ఆయన ఒక సోప్ ఒక పేస్ట్ కొని, సార్ నాకు డబ్బులు ఎంత పడతాయి సార్ నెక్స్ట్ నెల అండు. పడతాయా, పడేదాకా ఓపిక పట్టమని చెప్పా. ఒక సోప్ ఒక పేస్ట్ వాడితే ఇక్కడ డబ్బులు రావు సార్. సో నువ్వు ఒక సోప్ ఒక పేస్ట్ వాడినా నీకు రిజల్ట్ పెద్దగా అనిపించదు. సో నువ్వు ఏదైతే కిరాణా షాప్ లో వాడావో అవి మొత్తం వెస్టేజ్ తీసుకోవాలి. సో నాకు అనిపించింది మొత్తం ప్రొడక్ట్స్ వాడదాం. సో మనకి ఏదైతే బెస్ట్ అనిపించినాయో వాటిని సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి 2,000 రూపాయల బిల్ అయితే, మరి నేను కిరాణా షాప్కి వెళ్ళినా, డిమార్ట్కి వెళ్ళినా, ఎన్మార్ట్కి వెళ్ళినా, పక్క కొట్టుకు ఏ కొట్టుకి వెళ్ళినా ఎంత బిల్ అయితే అంతే ఇచ్చేవాడిని. కానీ ఇక్కడ కూడా ఇదే అనుకొని చెప్పేసి ఆ 2,000 రూపాయలు ఆయన చేతులు పెడితే, సార్ మీ 2,000 రూపాయలు తీసుకున్న ప్రొడక్ట్స్ మరి తీసుకున్నందుకు మీకు డిస్కౌంట్ వచ్చింది అంటే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సో డిస్కౌంట్ ఎంత వచ్చింది సార్ అంటే 250 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది, 250 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది అని చెప్పేసి అంటే, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఆ ఉన్నటువంటి ఏదైతే ప్రొడక్ట్స్ మొత్తం సంచులు వేసుకుని వస్తా ఉంటే, సార్ అని పిలిచాడు. మళ్ళీ ఏమైంది సార్ అంటే, మీరు 2,000 రూపాయలు కొన్నందుకు 200 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఇదేందబ్బా, ఎక్కడ నాకు ఫ్రీ 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 ఎక్కడ ఇవ్వలేదు, 10,000 కొన్న ఇవ్వలేదు, 5,000 కొన్న ఇవ్వలేదు, 2,000 కొన్న ఇవ్వలేదు, మరి ఇక్కడ ఏదో ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినప్పేసి ఆ ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా సంచిలో వేసుకొని ఇంటికి వచ్చి, మరి చాలా మంది మన మిత్రులు ఏం చేస్తారంటే, ఇంట్లో ఉన్నాయి, ఈ అయిపోతే వాడదాం అని చెప్పేసి అవి పైన పెట్టేస్తాం, వాటిని మర్చిపోతాం, ఇవి ఉన్నాయి వాడుకుంటా ఉంటాం, మళ్ళీ ఉన్నాయి అయిపోయినాయి తెచ్చుకుంటా ఉంటాం. సో ఉంటాయి, మనం తీసుకున్నాయి సంవత్సరం రావు, మన ఇంట్లో ఉన్నాయి సంవత్సరం ఎవరు అందరూ తెచ్చుకున్నది నెలకే. సో ఉన్న వాటి అసలు స్టార్ట్ చేస్తే వాటికి వీటికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ రకంగా మా ఇంట్లో ఉన్నాయి, కానీ వాటర్ స్టార్ట్ చేసా, సోపు వాడా సార్ ఎలర్జీ పోయింది. తర్వాత గ్యానో పేస్ట్, ఇంతకు ముందు పంటి నొప్పి సమస్యతో బాధపడుతుండేవాడిని, హాస్పిటల్కి వెళ్తే సార్ మీకు రూట్ కెనాల్ చేయాలి, డబ్బులు చూసుకోమన్నారు. సో ఆపరేషన్ చేయాలంటే ఆ రూట్ కెనాల్ చేయటానికి నా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు లేక అట్లాగా నొప్పితో బాధపడుతూ ఉంటే, ఈ మీటింగ్ వచ్చిన తర్వాత కొంతమంది గ్యానో పేస్ట్ వాడితే నాకు పంటి నొప్పి సమస్య తగ్గిందంటే, ఆ గ్యానో పేస్ట్ వాడటం ద్వారాగా నాకు తగ్గింది, నాకు రిజల్ట్ వచ్చింది సార్. తర్వాత షాంపూ, హెయిర్ ఆయిల్ మా పిల్లలకి వాడుతా ఉంటే హెయిర్ బాగా పెరుగుతుంది. సో ఈ రకంగా ఈ నెల మొత్తం వాడుతున్నటువంటి తరుణంలో చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్. ప్రతి ప్రొడక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఆ రకంగా నెలంతా వాడుతున్న తర్వాత ఒక 60 రూపాయల డబ్బులు మళ్ళీ అకౌంట్ లో పడ్డాయి సార్. ఇదేందబ్బా నాకు అనిపించింది, ఇదే సోపు, ఇదే పేస్ట్, ఇదే షాంపూ, ఇదే హెయిర్ ఆయిల్ 25 సంవత్సరాల నుంచి కిరాణా షాప్ లో కొనుక్కుంటున్నా, అక్కడ ఫ్రీ ప్రొడక్ట్ రాలేదు, డిస్కౌంట్ రాలేదు, మళ్ళీ డబ్బులు అకౌంట్ లో పడలేదు, ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, డిస్కౌంట్ వచ్చింది, డబ్బులు అకౌంట్ లో పడుతున్నాయి, ప్రొడక్ట్ చాలా క్వాలిటీ ఉన్నాయి, నెంబర్ 1 ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో నాకు అనిపించింది, అప్పుడు మీటింగ్ వచ్చా కదా, సో మీటింగ్ వచ్చిన తర్వాత వెస్టేజ్ లో ఐడి కార్డు తీసుకుంటే డబ్బులు వస్తాయేమో అని ఆలోచించా. నా ఊహ అంతే. సో అందరూ స్టేజ్ ఎక్కుతున్నారు, నాకు వెస్టేజ్ 1,00,000 వస్తున్నాయి, 2,00,000 వస్తున్నాయి. ఒక మహానుభావుడు నేను చేరినప్పుడు 10 లక్షలు, ఎంఎస్ఆర్ గారికి 10 లక్షలు వస్తున్నాయి అంటున్నారు, మా గురువు గారు 60,000 వస్తున్నాయి అంటున్నారు. మరి నాకు కూడా డబ్బులు వస్తాయేమో, నేను కూడా ఐడి తీసుకున్నా, నేను కూడా ప్రొడక్ట్స్ వాడుకున్నా, నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆలోచనతో మరి నెల నెల చూసుకునేవాడిని సార్, పడతాయేమని. నెలకు 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు పడుతున్నాయి. ఎందుకు 40 ఎందుకు పడుతున్నాయంటే, నేను ప్రతి నెల నాకు అవసరమైన కొనుక్కుంటున్నా కాబట్టి.
ఇదేందబ్బా మీటింగ్కి వెళ్తే డబ్బులు వస్తాయంటుండ్రు, ఇక్కడేంది డబ్బులు రావట్లేదని చెప్పేసి మా గురువు గారికి ఫోన్ చేశా. మా గురువు గారు చెప్పారు, సార్ వెస్టేజ్లో ఐడి తీసుకుంటే డబ్బులు రావు, ప్రొడక్ట్ వాడుకుంటే డబ్బులు రావు, నీకు డబ్బులు రావాలి, ఎలా రావాలంటే మీటింగ్కి రమ్మన్నాడు. ఓహో, మీటింగ్కి వస్తే డబ్బు వస్తుందా? సార్ గురువు గారు, నా దగ్గర రావడానికి ఛార్జీలు లేవు లేవు సార్ అంటే, నాకు ఉన్నటువంటి ఆ జీతం ఆ పిల్లలకు ఇంట్లో ఖర్చులకు సరిపోతున్నాయి. మరి మీటింగ్ రావాలంటే 200 300 ఖర్చు అవుతాయి. ఆ 200 300 ఉంటే నా కూరగాయల ఖర్చులకు వస్తాయి, నా పిల్లల స్నాక్స్కి వస్తాయి, నాకు కరెంటు బిల్లుకి వస్తుంది, నాకు పాల బిల్లుకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే నేను ఉన్నా, నువ్వు రా. సో నిన్ను గెలిచేంత వరకు ఒక 6 నెలలు నేను ఏదైతే చెప్తానో, నేను ఏదైతే చేస్తానో, నేను ఏ మాట అయితే మాట్లాడుతానో, నేను చేసే పని నువ్వు చెయ్యి. ఆ ఒక 6 నెలలు నన్ను ఫాలో కమ్మన్నారు సార్. సో ఇంత ధైర్యం ఇచ్చిన తర్వాత మరి సరే అని చెప్పేసి ఆ మీటింగ్కి వెళ్ళా. మీటింగ్కి వెళ్ళిన తర్వాత అలా మీటింగ్కి వెళ్తా ఉన్నా. సో మీటింగ్‌లకి వెళ్తున్నా, మళ్ళీ డబ్బులు పడతాయేమని చూస్తా ఉన్నా. మళ్ళీ 2 నెలలు, 3 నెలలు, ఒక 4, 5 మీటింగ్‌లకెళ్ళిన తర్వాత మళ్ళీ మా సార్‌కి ఫోన్ చేశా. సార్ నువ్వు రమ్మన్నట్టే మీటింగ్‌లకొచ్చాను. మరి మీటింగ్‌లకొచ్చిన తర్వాత కూడా నాకు డబ్బులు పడట్లేదు. అంటే సో మీటింగ్‌కు ఎంతమంది ఎవరెవరు వచ్చేవాళ్ళు? నేనొక్కడినే వచ్చేవాడిని సార్. అంటే మనకనిపిస్తది, నేనొక్కడినే వచ్చాను గదా! డబ్బులు పడతాయి గదా! అని అనుకున్నా. సార్ మీరు మీటింగ్‌కొచ్చేటప్పుడు నేను మిమ్మల్ని మీటింగ్ తీసుకెళ్తున్నా. నేను మీతో పాటు ఒక ఇద్దరినో, ముగ్గురినో మీటింగ్ తీసుకెళ్తున్నా. మీరు గమనించారో లేదో, ప్రతి మీటింగ్‌కి నిన్ను తీసుకెళ్తున్నా, నీతోటి ముగ్గురిని తీసుకెళ్తా, ఒక నలుగురిని తీసుకెళ్తున్నా. సో నువ్వు గూడా మీటింగ్ నువ్వొక్కడివి రాగాకు ఇప్పటి నుంచి. మీటింగ్ నువ్వొక్కడివి వస్తే ఇంటికాడనే ఉండు. నీకు డబ్బు రావాలంటే నువ్వు మీటింగ్‌కొచ్చేటప్పుడు ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో, నలుగురినో మీటింగ్‌కి తీసుకొచ్చి వాళ్ళ కూర్చోబెట్టుకో. అట్లాగా టీముని తయారు చేసుకో. టీముని తయారు చేసుకుంటే డబ్బొస్తది. సో, వెస్టేజ్‌లో నాకనిపిచ్చింది, ఐడీ తీసుకుంటే డబ్బు రాదు, ప్రొడక్ట్స్ వాడుకుంటే డబ్బు రాదు, మీటింగ్‌కెళ్తే డబ్బు రాదు. డబ్బు ఎప్పుడొస్తుందంటే, టీముని తయారు చేస్తే డబ్బొస్తది. అందరూ గుర్తుపెట్టుకోవాలా. చాలా మంది మనం అనుకుంటాం, మన అపోహ, ఓహో! నేనిన్ని పనులు చేశా, రకరకాల బిజినెస్‌లు చేశా, రకరకాల వ్యాపారాలు చేశా, రకరకాల ఉద్యోగాలు చేశా, మరి అక్కడ ఎక్కడ కూడా నేను కష్టపడితే డబ్బొచ్చింది. కానీ వెస్టేజ్‌లో ఐడీ తీసుకుంటే డబ్బొస్తదని చెప్పేసి చాలా మంది డబ్బు కోసం వస్తా ఉన్నాం సార్ వెస్టేజ్‌లో తెలియక. సో, వెస్టేజ్‌లో డబ్బు రావాలంటే కండరాలు బిగిస్తే నరాలు కనపడతాయి సార్. ఆ నరాలు తెగేలాగా పనిచేస్తే తరాలు మారుతాయి. అంతేగాని ఏదో ఆషామాషీగా నేను వెస్టేజ్‌లోకొచ్చాను, నాకు కారొస్తుంది, నాకు నిన్న శ్రీదేవి మేడంలాగా కారొస్తది, నాకు శ్రీదేవి మేడం 1,50,000 డబ్బులొస్తాయని చెప్పేసంటే కలలు కంటే డబ్బులు రావు. కండరాలు బిగించి పనిచేస్తే డబ్బులొస్తాయి అని జెప్పేసి ఆ మీటింగ్స్‌కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన తర్వాత అప్పుడు నేను డిసైడ్ అయ్యా. సో, వెస్టేజ్‌లో నేను గూడా ఒక లీడర్‌గా మారాలి. వెస్టేజ్‌లో నాకంటూ ఒక టీమ్ ఉండాలి అని జెప్పేసి ఎప్పుడైతే నాలో ఆకలి పెరిగిందో, నాలో కసి పెరిగిందో, ఒకళ్ళని, ఇద్దరిని, ముగ్గురు, నలుగురిని అట్లా టీమ్ తయారు చేసుకుంటూ పోతూ ఉంటే, చిన్నగా మా గురువుగారి సహాయంతో ఒక బ్రాంజ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అయ్యా. యాస్ ఎ బ్రాంజ్ డైరెక్టర్‌గా నా ఇన్‌కమ్ ఒక 6,000 వచ్చింది సార్. ఒక రూ. 6,000 వచ్చింది. సో, టీమ్‌ని తయారు చేయాలంటే ఏం చేయాలి? మనందరం పొయ్యి అడగాలి. సో, మొన్న ఒకాయనకి చెప్పా. సార్ కొంచెం టీమ్ తయారు చేసుకొని మీకు డబ్బొస్తదంటే, సార్ నాకు ఎవ్వరు తెలీదు సార్. నాకు ఎవ్వరు తెలీదన్నాడు. సో, చిన్న ఎగ్జాంపుల్ సార్, మాకు సమ్మరొస్తే మిగతా స్కూళ్ళల్లో 10 నెలలే జీతం ఇస్తారు. మిగతా స్కూళ్ళలో. మాది కార్పొరేట్ స్కూల్ గాబట్టి 12 నెలలు జీతం ఇస్తారు సార్. మరి ఈ 2 నెలలు మా చేత పని చేపించుకుంటారు వాళ్ళు. వాళ్ళు మాకేం ఫ్రీగా ఇవ్వట్లేదు. ఈ 2 నెలలు పని చేపించుకొని, ఆ పని చేపించుకున్నందుకు వాళ్ళు డబ్బిస్తున్నారు. అయితే ఏం జేయాలి? మీకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. మీ పిల్లల్ని మరి మధ్యాహ్నం మరి మార్చి నెలలో ఒక అరపూటే స్కూల్ పెడతారు. మిగతా అరపూట పిల్లలకి స్కూల్ ఉండదు. కానీ మా ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసేటువంటి ప్రతి టీచర్‌కి స్కూల్ ఉంటది. ఏం జేయాలి? వాస్తవంగా అయితే పిల్లలు టీచర్‌లకు జెప్పాలి. ఒక్క నిమిషం ఆలోచించండి సార్. ఈరోజు సమాజంలో మీరు చూడండి, ఒక మరి పోలీస్ అంటే డిపార్ట్‌మెంట్ వ్యవస్థతో మాట్లాడుతున్నా, మరి ఎప్పుడెప్పుడు ఎవరెవరు కొట్టుకుంటారా? నాకెప్పుడు రూపాయొస్తదని ఆలోచిస్తుంటారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కొన్ని సంవత్సరాలు చదివి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఒక రూ. 1,00,00,000 పెట్టి బిల్డింగ్ కట్టి, హాస్పిటల్ కట్టి, ఎవరెవరికి ఎప్పుడు ఏ బాగుండదా? ఎవరికి యాక్సిడెంట్‌లవుతాయా? ఎవరు అనారోగ్యంతో బాధపడుతుంటరా? నా హాస్పిటల్‌కొస్తే నాకు డబ్బొస్తది అని జెప్పేసి ఆ కుర్చీలో కూర్చొని ఆలోచిస్తారు సార్. ఒక లాయర్
ఒక లా చదువుకొని భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటారా, అన్నదమ్ములు ఎప్పుడెప్పుడు గొడవ ఆడతారా, వాళ్ళ ఆస్తి తగాదాలు ఎప్పుడు వస్తాయా, వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే నా జోబు నిండుద్దని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు సమాజంలో కొంతమంది అయినా ఉన్నారు. అందరూ ఉన్నారు అనట్లేదు, కొంతమంది ఉన్నారు. బట్ ఏ ఏమి కోరుకోకుండా, ఏ కీడు కోరుకోకుండా ఒక మంచిగా ప్రతి ఒక్కడు, నేను ఎవరికైతే చదువు చెప్తున్నానో ఆ చదువు చెప్పిన ప్రతి ఒక్క విద్యార్థి సమాజంలో బాగుపడాలి, సమాజానికి మేలు జరగాలి, ఆ సమాజానికి కొంత మార్పు రావాలని చెప్పేసి కోరుకుని ఏకైక వ్యక్తి ఒక టీచరే సార్. నా దగ్గర చదువుకున్న ప్రతి పిల్లవాడు డెవలప్ అవ్వాలి, నా దగ్గర చదువుకున్న ప్రతి పిల్లవాడు ఉద్యోగం రావాలని చెప్పేసి మంచి కోరుకునే ఒక వ్యక్తి టీచర్. కానీ ఈరోజు సమాజం ఎలా ఉంది అంటే, ఈ ఇంత చదువుకున్న టీచర్ హాఫ్ డే ఏం చేయాలంటే, ఆ యొక్క మేము ఏదైతే పని చేస్తున్నామో ఆ పని చేస్తున్న స్కూల్లో ఉండేటువంటి ఆ యొక్క పాంప్లెట్స్, ఆ స్కూల్‌ని పాంప్లెట్స్ మా చేతుల్లో పెట్టి, మా స్కూల్ గురించి నువ్వు గొప్పగా చెప్పు. ప్రతి ఇంటికెళ్ళి, ప్రతి ఇంటికెళ్ళి, వాడ ఎళ్లి, నా స్కూల్‌లో నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి, నీకు నేను జీతం ఇస్తున్నా కాబట్టి, నా స్కూల్‌ని ప్రమోట్ జెయి. నా స్కూల్‌లో చదివితే ఇన్ని ర్యాంకులొస్తాయి. నీట్‌లో ఐఐటీలో ఇన్ని ర్యాంకులొస్తాయి. మా పిల్లవాడికి హ్యాండ్ రైటింగ్ బాగా నేర్పిస్తాము. మీ పిల్లవాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాము అని చెప్పేసి, మీ పిల్లవాడికి ర్యాంక్ తెప్పించే బాధ్యత నాది అని చెప్పేసి, నువ్వు వెళ్లి నా స్కూల్‌ని పరిచయం చేయని చెప్పేసి ఎర్రటి ఎండలో 12 తర్వాత ఇంటికి పంపించేవాళ్ళు సార్. ప్రతి ఇంటికి పోయేవాళ్ళు. మీరు ఏ ఇంటికి పోయిండ్రా పోలేదా వాళ్ళ ఫోన్ నంబర్ విత్ సైన్ కూడా తీసుకోమని చెప్పేవాళ్ళు సార్. అలా చేస్తే నీకు జీతం ఇస్తా, లేకపోతే ఇవ్వను. అంటే నేను స్టార్టింగ్ జాయిన్ అయిన తర్వాత టౌన్‌కి వచ్చా సార్, ఉద్యోగం కోసం. సార్, మేడం, నాకు ఇక్కడ ఎవ్వరు తెలీదన్న. ఎవ్వరు తెలియకపోతే నీకు జీతం రాదు నాయనంటే, సో నాకనిపించింది, ఇన్ని నెలంతా పనిచేశా, నాకు జీతం రాకపోతే నా పిల్లలు గుర్తొస్తుండ్రు, నాకు జీతం ఇవ్వకపోతే ఈ నెల రెంట్ కట్టలేనేమో, నాకు జీతం ఇవ్వకపోతే ఈ నెల మరి కిరాణా షాప్‌కెళ్ళి ప్రొడక్ట్స్, అదే కిరాణా షాప్ కిరాణా సరుకులు తెచ్చి ఇవ్వకపోతే నా పిల్లల కడుపు ఎలా నిండుద్ది అని ఎప్పుడైతే ఆ స్ట్రగుల్, ఆ భయం, ఆ ఆకలి నాలో స్టార్ట్ అయిందో, ఆ పాంప్లెట్స్ పట్టుకొని ఇల్లిల్లు తిరిగి అడ్మిషన్‌లు జేయాలి. సో, ఆ రకంగా ముక్కు మొఖం తెలీకపోయినా మరి ఇల్లిల్లు తిరిగితే ఒక 2 అడ్మిషన్‌లొచ్చినియి. ఆ 2 అడ్మిషన్‌లు ఇస్తే అప్పుడు నా జీతం రిలీజ్ జేశారు. రూ. 10,000 జీతం. రూ. 10,000 చూడండి సార్, బయట ఎంత కష్టపడుతున్నామో. సో, ఆ పోయిన క్రమంలో పాపం ప్రతి స్కూలోళ్ళు ఎళ్తారు ఆ ఇంటికి. మీకు కూడా కొంచెం అనుభవం ఉంటదేమో ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్‌కి. సో, ఆ రకంగా ప్రతి ఎళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎంతమందికి పాపం సమాధానం చెప్తారు. కొంతమంది మరి డోర్లు మొఖానేసేవాళ్ళు. ఎంతమందొస్తారో అనేవాళ్ళు. కొంతమంది విసిగిచ్చేవాళ్ళు. కొంతమంది అవమానించేవాళ్ళు. కానీ ఎన్ని అవమానించినా, ఎంత విసిగిచ్చినా నా పని నేను జేసుకొని పోవాలని చెప్పారు సార్. ఇదెందుకు చెప్తున్నానంటే, వెస్టేజ్‌లో మనం ఒక వ్యక్తిని అడుగుతున్నాం. నాకెవరు తెలీదంటున్నాం. ఒక వ్యక్తి అడుగుతున్నాం. నో అని చెప్తున్నాడు. ఇద్దరు వ్యక్తుల కాడికెళ్తున్నాం. నో అని చెప్తున్నారు. 10 మంది కాడికెళ్తున్నాం. నో అని చెప్తున్నారు. ఇంతమంది నో అని చెప్పినాక నేనెందుకు యెస్ అని చెప్పాలని చెప్పేసి జై హింద్, జై వెస్టేజ్ అంటూ ఉన్నారు. సో, నేను గూడా 10 మందిని అడిగితే నాకు అడ్మిషన్ ఇవ్వకపోతే మరి నాకు జీతము రాదు. ఆకలి ఉంది కాబట్టి చేశా. వెస్టేజ్‌లో ఆకలి ఉన్నవాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారే తప్ప, కడుపు నిండిన వాళ్ళు సక్సెస్ కారు అని జెప్పేసి మరి ఈ అనుభవంలో నాకనిపించింది సార్. ఆ రకంగా మరి టీమ్ తయారు చేసుకున్నప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత కొంత ఇన్‌కమ్ వచ్చింది. ఆ ఇన్‌కమ్ వచ్చిన తర్వాత నాకనిపించింది, సో, నేను చేస్తున్నట్టు పనికి ఇది అడిషనల్. నేను స్కూల్లో పని చేసుకుంటూ సార్, ఫోన్ సార్, వాయిస్ ఆడిబుల్ సార్. కిరణ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ సార్ ఓకే, కంటిన్యూ సార్, ఎక్సలెంట్. ఓకే. ఓకే. ఏం లేదు. కొంచెం ఫోనొచ్చింది. అందుకు కట్ చేశా. థాంక్ యూ సార్. ఆ రకంగా బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ పార్ట్ టైమ్ చేస్తున్నా సార్ వెస్టేజి. చూడండి, మనం మరి ఏ పని చేసినా మనం చేస్తున్న పని మానుకోవాలి. బట్ ఈ వెస్టేజ్ ఏందంటే మనం చేస్తున్నప్పుడు చేసుకుంటూ చేసుకోవచ్చు. ఆ రకంగా నాకు ఉన్న టైంలో ఉదయమో, సాయంత్రమో కొన్ని తగ్గించుకొని వెస్టేజ్‌ని పట్టుకుంటే మరి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంచ్ డైరెక్టర్‌తో ఒక 6,000 ఇన్‌కమ్ వచ్చింది. సో, నాకు కొంత ధైర్యం వచ్చింది. సో, వెస్టేజ్‌లో డబ్బు వస్తుంది. ఎలా వస్తుందంటే, టీమ్‌ని తయారు చేసుకునే డబ్బు వస్తుందని అనుకున్న తర్వాత, బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అయిన తర్వాత, సో, నాకనిపించింది కొంత టీమ్ తయారవుతుంది. కొంచెం నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే, మరి వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే, ఉన్న స్థానం నుంచి గుర్తుపెట్టుకోండి మై డియర్ వెస్టేజ్ వారియర్స్.
వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఉన్న స్థానాన్ని వదిలిపెట్టాలి. నేను ఇక్కడనే ఉన్నాను, నాకు ఇక్కడికి టీం వస్తుంది, నేను ఎక్కడికి పోను, ఈ సరౌండింగ్ లో టీం వస్తుందంటే రాదు సార్. ఒకవేళ వచ్చినది తాత్కాలికమే. సో మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక 1 మినిట్ ఉంటుంది. మా అందరికి తెలుసు, శీతాకాలంలో, మంచి శీతాకాలంలో మనకు సైబీరియన్ నుంచి కొన్ని వలస పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు వచ్చి పక్కన నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో నివాసాన్ని ఏర్పరచుకుంటాయి సార్. నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటకు వలస వస్తాయి. మరి ఆ పక్షులకి ఎవరు చెప్పారు, అమ్మా నువ్వు సైబీరియా నుంచి నెల్లూరు వెళ్ళాలంటే ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు అని చెప్పేసి ఎవరు చెప్పారు? అసలు ఎవరు చెప్పలే వాటికి. మరి ఎందుకు వచ్చినాయి? ఆ ఆ దేశంలో ఉండకుండా మన రాష్ట్రానికి ఎందుకు వచ్చినాయి అంటే, శీతాకాలంలో అక్కడ చాలా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ సముద్రం మీద కూడా మంచు పేరుకుపోయి ఉంటుంది సార్. ఆ ఉండేటువంటి నివాసానికి. సో తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకోలేక, ఎందుకంటే పక్షులు గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు లైక్ పిలగాలంటే ఏం చేయాలి? వేడి కావాలి. సో అక్కడ వేడి ఉంటుందా? వేడి అనేది ఉండదు, చల్లగా ఉంటుంది, వెరీ కూల్. కాబట్టి ఆ పక్షులు తన సంతానాన్ని పెంచుకోవడం కోసం, తన జీవితాన్ని, తన జీవన మనుగడను సాగించడం కోసం మరి వలస వెళ్ళి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మరి అక్కడికి వచ్చి ఆ 3 నెలలు ఇక్కడ ఉండి తర్వాత మళ్ళా ఆ ప్రదేశానికి వెళ్ళిపోతాయి సార్. ఒక లక్ష్యం లేనటువంటి పక్షి తన యొక్క మనుగడ కోసం ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు నాకు అనిపించింది, నేను వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే, వెస్టేజ్లో ఇన్కమ్ రావాలంటే, వెస్టేజ్లో మంచి స్థాయికి వెళ్ళాలంటే, నేను కూడా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఉన్న స్థానాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ లో, ఫేస్బుక్ లో ఒక వ్యక్తి పరిచయం అయితే ఆ ఒక వ్యక్తిని పట్టుకొని తెలంగాణ దాదాపు 600 కిలోమీటర్లు ఉంటుంది సార్, అక్కడికి వెళ్ళాను. ఫేస్బుక్ లో పరిచయం అయితే ఆ ఒక్క వ్యక్తిని మీటింగ్ తీసుకెళ్లి కూర్చోబెట్టుకున్నాను. తర్వాత అతను వెయిట్ లెస్ ప్రొడక్ట్స్ వాడిచ్చాను. తర్వాత వెయిట్ లెస్ వాడుకున్న తర్వాత అతనికి కంట్రోల్ అయింది, మంచి రిజల్ట్ వచ్చింది. షుగర్ కు వాడుకున్నాడు, మంచి కంట్రోల్ రిజల్ట్ వచ్చింది. తర్వాత టీం అక్కడ తయారు చేశాం సార్. భద్రాచలం, ఏటూరు నగరం, సారపాక, ఛత్తీస్గఢ్ బోర్డర్ కూడా పోయి వచ్చాం. ఛత్తీస్గఢ్ భూపాలపల్లి స్టోర్ కూడా పోయి వచ్చాం. అట్లాగా వెంకటాపురం అక్కడ మంచి కొంత టీం తయారైంది. సో ఆ రకంగా మరి ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. ఆ రకంగా ఆ టీంను పట్టుకుంటే సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యా. సో బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయిన తర్వాత నాకు 2 ఆదాయాలు వచ్చినాయి. మరి ఏమేంటి? పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్. 10 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే ఏ సంవత్సరానికి ఒక 1000 రూపాయలు ఇంక్రిమెంట్ పెరిగేదే గాని వాళ్ళకు వచ్చినటువంటి మరి ఆదాయం ఏదైతే ఉందో ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కదా సార్ మాకు. కానీ మహానుభావుడు, గ్రేట్ లీడర్, దేవుడు అని ఎందుకు అంటున్నామంటే, సో ఈ కంపెనీ నీది. ఎప్పుడు నీది? నువ్వు ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యావో అప్పటి నుంచి నీ కంపెనీ. సో నువ్వు ఎంతైతే బిజినెస్ తెచ్చావో ఆ బిజినెస్ లో నేను వాటా ఇస్తానని చెప్పి చెప్తా ఉంది కంపెనీ. నేను వాటా ఇస్తానంటే సో ఆ రకంగా వాటా వస్తుంది సార్. తర్వాత టీం తయారు చేసుకున్న తర్వాత ఒక వ్యక్తిని డెవలప్ చేస్తే, ఇక్కడ ఒక వ్యక్తిని డెవలప్ చేస్తే డబ్బు వస్తుంది, కానీ బయట ఒక వ్యక్తిని ముంచితే డబ్బు వస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తిని డెవలప్ చేశాను, ఆ ఒక్క వ్యక్తిని డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది, ట్రావెల్ ఫండ్ వస్తా ఉంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తా ఉంది. ఒక వ్యక్తిని డెవలప్ చేయడం ద్వారాగా 6 రకాల ఇన్కమ్స్ వస్తా ఉన్నాయి త్రూ వెస్టేజ్ ద్వారాగా. ఏం చేస్తే వచ్చినాయి? షాప్ చేంజ్ చేస్తే వచ్చినాయి. ఏం చేస్తే వచ్చినాయి? మీటింగ్స్కి వెళ్తే వచ్చినాయి. ఏం చేస్తే వచ్చినాయి? టీమును తయారు చేసుకుంటే వచ్చింది ఆదాయం. సో 6 రకాల ఇన్కమ్స్ వచ్చిన తర్వాత గురువు గారు ఇట్లా మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, ఆ సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఈ మొత్తం కలుపుకొని 25,000 రూపీస్ చెక్ వచ్చింది సార్. సో 10 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తా ఉంటే సంవత్సరానికి 1000 రూపాయలు పెరిగేది. నేను స్కూల్లో హైయెస్ట్ గా తీసుకుంటే జీతం 18,000. 18 సంవత్సరాలు చదువుకున్నా, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మరి 18,000 జీతం వచ్చింది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఒకటే ఒకటి ఆకలి ఉంటే చాలు సక్సెస్ అవుతాం అని చెప్పేసి మా గురువు గారు అంటే ఆ ఆకలిని పట్టుకుని పనిచేస్తే మరి సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ అయిన తర్వాత గురువు గారు ఏం చేయాలంటే ఇంకొక వ్యక్తిని డెవలప్ చేయండి సార్ అన్నాడు. ఇదేదో బాగుంది, ఇంకొక వ్యక్తిని డెవలప్, అతనికి డబ్బు ఇప్పిస్తే నీకు వస్తుంది అన్నట్టు మళ్ళా కష్టపడి మళ్ళీ టీం తయారు చేసి ఒక వ్యక్తిని డెవలప్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ గా ప్రమోట్ వచ్చింది.
యాజ్ ఏ గోల్ డైరెక్టర్ గా ప్రమోట్ అయిన తర్వాత సో ప్రజెంట్ మరి హైయెస్ట్ చెక్ మరి 50,000 తీసుకుంటున్నా సార్. ఒక్కసారి చూడండి, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇక్కడ నో ఎక్స్పీరియన్స్. 18 సంవత్సరాలు చదువుకున్న చదువు, వెస్టేజ్ నో ఎడ్యుకేషన్. సో మీటింగ్స్ ఎలా వచ్చింది డబ్బు, ఎలా వచ్చింది టీం అంటే మీటింగ్స్ కి వెళ్ళటం ద్వారాగా. సో వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే కనపడాలి, వినపడాలి, కాలు కదపాలి, కాల్ కలపాలి. ఇంకో గ్రేట్ లీడర్ చెప్పారు ఒక మీటింగ్కి వెళ్తే, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే మనం కనపడాలి, మార్కెట్ లో కనపడాలి. నేను వెస్టేజ్ ఐడి తీసుకున్నా, ఇంట్లోనే కూర్చుంటా అంటే టీం తయారవుద్దంటే టీము తయారు కాదు. వినపడాలి, నీ మాట వెస్టేజ్ 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 అని చెప్పేసి నీ మాట అందరికి వినపడాలి, కాలు కదపాలి. నువ్వు ఎప్పుడైతే ఉదయం 6 గంటలకు నీట్గా తయారై టక్కు టై చేసి బ్లాక్ బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకొని యాజ్ ఏ వెస్టీజియన్ గా బ్యాగ్ పట్టుకొని మారుతావో అప్పుడు నీ ఇంట్లో నుంచి అడుగు కాలు బయట పెట్టాలి. అట్ ద సేమ్ టైం నీకు ఎంతమంది టీం ఉందో అంతమంది టీంకి ఫోన్ కాలు కలపాలి. సో తర్వాత సార్ ఒక మీటింగ్కి వెళ్తే ఒక గ్రేట్ లీడర్ చెప్పిండు, ఈ భూమి మీద నువ్వు పుట్టాక వెస్టేజ్లోకి వచ్చాక నిన్ను కన్న తల్లిదండ్రులు, నిన్ను కట్టుకున్న భార్య, ఆఖరికి ఆ భగవంతుడు కూడా నీ సక్సెస్ ను కోరుకోకపోవచ్చేమో గాని నీ సక్సెస్ ను కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి నీ అప్లైనర్ అని ఎప్పుడైతే ఆయన వాయిస్ విన్నానో నా అప్లైనర్ మీద గౌరవం పెరిగింది. సో నా అప్లైనర్ పట్టుకుంటే నేను సక్సెస్ అవుతాను అని చెప్పేసి కాన్ఫిడెంట్ లెవెల్ నాలో పెరిగింది. చూడండి సార్, అప్లైనర్ మనం అనుకుంటాం నేను చేస్తున్న అప్లైనర్కి వస్తుంది, నేను ఒక టీం తయారు చేస్తున్న లైఫ్ లైనర్ బతుకుతాను అని చెప్పేసి అనుకున్న వ్యక్తులకు చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ అప్లైనర్ బిజినెస్, దిస్ ఇస్ నాట్ లైఫ్ లైనర్ బిజినెస్, దిస్ ఇస్ మై బిజినెస్. ఎప్పుడైతే దిస్ ఇస్ మై బిజినెస్, ఇది నా బిజినెస్, నా జీవితానికి ఉపయోగపడే బిజినెస్, నా యొక్క పేదరికాన్ని నిర్మూలించేటువంటి బిజినెస్ అని ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెంట్ లెవెల్ గా నమ్ముతావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావే తప్ప ఇది నా అప్లైనర్ బిజినెస్, నా లైఫ్ లైనర్ బిజినెస్ అని నీ మైండ్ లో ఎప్పుడైతే ఉందో అప్పటిదాకా నాకు ఇన్కమ్ రాలేదు సార్. నా గురించి నేను చెప్తున్నా. సో ఎందుకు నా అప్లైన్ రోజు ఫోన్ చేస్తున్నాడు, నేను రోజు ఫోన్ చేస్తే మరి నేను ఏమన్నా చేస్తే ఆయనకు వస్తదేమో అని అనుకునేవాడిని సార్. అలా అనుకున్నంత సేపు నాకు ఏమి రాలే ముందు. ఓకేనా? చూడండి సార్, ఒక చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి తన కూర్చున్న కొమ్మను నమ్ముకోదంట. చెట్టు మీద కూర్చున్న పక్షి తన కూర్చున్న కొమ్మను నమ్ముకోదు, తన రెక్కలను మాత్రమే నమ్ముకుంటుంది. అలాగే నేను అనుకున్నా, నా అప్లైన్ నేను నమ్ముకోలేదు, నా లైఫ్ లైన్ నేను నమ్ముకోలేదు. నన్ను నేను ఎప్పుడైతే నమ్ముకున్నానో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీవ్, నేను ఎప్పుడైతే నన్ను నేను నమ్ముకున్నానో, వెస్టేజ్ సక్సెస్ అవ్వాలంటే నిన్ను నువ్వు నమ్ముకోవాలి. సో ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్ అంటే ఏం లేదు సార్. చిన్న ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు, కాకి కడవ మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. మనం అనుకుంటాం, ఓయబ్బా వెస్టేజ్లకు నేను వచ్చాను అని, ఎమ్మటే నా సక్సెస్ అవుతానని చెప్పేసి అనుకుంటాం. కానీ ఒక చిన్న ఒక 1 మినిట్ స్టోరీ ఉంటుంది సార్. ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ అవుతుంది. ఒక ఒక కాకి తిరిగి 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 మరి ఆహారం కోసం వెతుకులాడి వెతుకులాడి మరి బాగా దాహం వేసిందంట కాకికి. దాహం వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఎలాగైనా కావాలని చెప్పేసి నీటి కోసం తిరుగుతూ 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 ఉందంట. తిరుగుతున్న క్రమంలో ఒక కొండ కనపడ్డదంట సార్. ఒక కొండ కనపడ్డ తర్వాత ఆశగా, ఆతృతగా నా దాహం తీరబోతుంది అని ఆలోచించి ఎమ్మటే వెళ్ళి ఆ కొండలోకి తొంగి చూస్తే ఆ కొండలో అడుగున ఉన్నాయంట సార్ నీళ్లు. సో ఈ కాకికి అందట్ల నీళ్లు. ఏం చేయాలి? ఆ నీళ్లు అద్దాలంటే ఏం చేయాలి? నాకు ఇంకెక్కడ దొరకలేదు నీళ్లు. ఈ నీటిని ఎలాగ నేను పైకి తీసుకొచ్చి తాగకపోతే నేను బ్రతకనేమో అని ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ మారిందో ఏం చేసింది అంటే ఆలోచించింది. చుట్టూరు తిరిగి చూసింది. చిన్న ఒక్క రాయి దొరికిందంట సార్. ఒక్కసారి చూడండి సార్, నీళ్లు నీరు కనపడ్డంత మాత్రాన దాహం తీరలేదు. నీకు వెస్టేజ్ ఐడి తీసుకున్నంత మాత్రాన నీకు దాహం తీరదు. మనం అనుకుంటాం, బా
నాకు 1,00,000 బాకీ ఉంది, 10,00,000 బాకీ ఉంది, నాకు వెస్టేజ్ దొరికింది, నాకు వెస్టేజ్ చేరినమ్మటే నా బాకీ పోతుంది అనుకుంటాం చాలా మంది. నేను ఆ మైండ్ సెట్ వచ్చా వెస్టేజ్లోకి. సో ఆ రకంగా ఏం చేసిందంటే అక్కడ రాయిని తీసుకొచ్చి చిన్నగా వేసింది సార్. ఎప్పుడైతే ఆ రాయిని వేసిందో ఆ నీటి యొక్క పరిమాణం కొంచెం పైకి వచ్చింది, కొంచెం పైకి వచ్చింది. తర్వాత దీనికి ఆలోచన వచ్చిందంట, ఓహో ఇంకొక రాయి తీసుకొచ్చేస్తే నీళ్లు కొంచెం పైకి వస్తాయి. మళ్ళీ ప్రయత్నం తిరిగి 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 మళ్ళీ ఒక రాయి దొరికిన తర్వాత ఆ రాయిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వేసింది. ఆ నీళ్లు మళ్ళీ కొంచెం పైకి వచ్చాయి సార్. చూడండి, కానీ ప్రయత్నం ఆపట్ల. ఎట్లాగైతే నేను దాహం తీర్చుకోవాలి అని చెప్పేసి, నాకు ఎక్కడ అవకాశం లేదని చెప్పేసి మళ్ళా తిరిగి తిరిగి మళ్ళీ రాయిని తీసుకొచ్చేసింది. కొంచెం పైకి వచ్చినాయి. మళ్ళా కష్టపడి తిరిగి రాయిని తీసుకుని ఇంకా కొంచెం పైకి వచ్చినాయి. అలా చేయటం ద్వారాగా నీళ్లు పైకి వచ్చినాయి. అప్పుడు ఆ కాకి దాహం తీర్చుకొని సంతోషపడ్డదే తప్ప ఎక్కడ కూడా ఓ యబ్బ అడుగున ఉన్నాయి, ఇవి ఎప్పుడు పైకి వస్తాయి, ఇవి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించలేదు సార్. నిరాశ పడలే, నిస్పృహం లేదు. యాజ్ ఏ వెస్టీజియన్ గా ఈ రోజు మనకు సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు, ఈ రోజు మనకు టీం తయారవచ్చు, తయారు కాకపోవచ్చు, కానీ మనమంటూ నిలబడితే ఏదో ఒక రోజు సక్సెస్ మన కాడికి వస్తుంది అని చెప్పేసి నమ్మండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. లాస్ట్ టైం మరి మహానుభావుడు, మా అప్లైనర్ 10వ తరగతి చదువుకొని వెస్టేలో 1 ఇయర్ పనిచేస్తే 1,00,000 ఇన్కమ్ వస్తుంది. కానీ మరి మా గురువు గారు రామన్ సార్కి 4 సంవత్సరాలకు 1,00,000 వచ్చి 4 సంవత్సరాల 8 నెలలు, దాదాపు 50 నెలలు కష్టపడి కనిపెట్టుకొని ఉంటే 1,13,000 వచ్చింది సార్. 1,13,000. సో ఎప్పుడైతే 1,13,000 వచ్చిందో ఆ 1,13,000 కాస్త నెక్స్ట్ 1,25,000 అయింది, 1,50,000 అయింది, మళ్ళీ 2,15,000 అయింది, 2,81,000 అయింది. స్పాన్ ఆఫ్ 5 months లో. 4 సంవత్సరాల 12 నెలలు పనిచేస్తే వచ్చినటువంటి 1,00,000 5 నెలల్లోనే ఆ 1,00,000 2,81,000 అయింది సార్. సో నాకు 1,00,000 రాలేదు, నాకు టీం రాలేదంటే మా గురువు గారు ఉండేవాళ్ళ? లేరు. ఈ రోజు మా గురువు గారు ఉండబట్టి నేను వెస్టేజ్ లో ఉన్నా. ఈ రోజు నా అప్లైన కంపెనీ మంచిదే, ప్రొడక్ట్స్ మంచిదే, సక్సెస్ వస్తుంది. కానీ ఎవరికి సక్సెస్ వస్తుందంటే ఆ నిలబడే నాయకుడు బలంగా లేకపోతే ఆ టీం అనేది రాదు. మా గురువు గారిని చాలా మీటింగ్లు చెప్తుంటా, 10వ తరగతి చదువుకున్న వ్యక్తి, నేను బిఎడ్ చేశా. కానీ ఇక్కడ మరి సక్సెస్ అవ్వాలంటే నీ అప్లైనర్ ని ఆ, నడుచుకుంటా పోతుంటమే. ఆ రకంగా మరి మా అప్లైనర్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, సో చిట్ట చివరగా గౌతమ్ బాలి గారు నీ చేతిలో నా చేతిలో ఎంటీ చెక్కు పెట్టాడు. నేను స్కూల్లో పనిచేస్తే నీకు 10,000 అని చెప్పేసాడా ఇంత ఫిక్స్ చేశాడు నా జీతం. కానీ ఇలా ఎంటీ చెక్కు నీ చేతిలో పెట్టాడు, ఖాళీ చెక్కు నీ చేతిలో పెట్టాడు. నువ్వు ఎంత రాసుకుంటావో అంత రాసుకో. నువ్వు 100 రూపాయలు రాసుకుంటావా, 1000 రాసుకుంటావా, 10,000 రాసుకుంటావా, నాలాగా 50,000 రాసుకుంటావా, మా గురువు గారు లాగా 2,51,000 రాసుకుంటావా, మహానుభావుడు మహాగురుజీ ఎంఎస్ఆర్ లాగా 18,50,000 రాసుకుంటావా, గ్రేట్ లీడర్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మరి సుబ్బయ్య శెట్టి సార్ నెలకు 46 లక్షలు రాసుకుంటావా, సిద్ధార్థ సింగ్ 1,60,00,000 రాసుకుంటావా, అది నీ చేతుల్లో ఉంది. ఎంతైతే కష్టపడితే డబ్బు వస్తుందని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఎక్స్పెషల్ కిరణ్ సార్కి, వెస్టేజ్ వారియర్స్ కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే, విష్ యూ హ్యావ్ బ్యాక్ టు మై హౌస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఆదినారాయణ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ ఆదినారాయణ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఎక్సలెంట్ గా చెప్పారు. మాకు ఈ వాయిస్ మెసేజ్ మిస్ అయ్యేవాడినేమో. సో ప్రతిదీ కూడా మార్నింగ్ స్టార్టింగ్ ఒక రాయి కాడి నుంచి ఇన్ని జూములు విన్నా గానీ ఈ ఎగ్జాంపుల్స్ నేను ఎప్పుడు వినలేదు. సో చాలా ప్రతి కొత్త విషయాలు చాలా తెలుసుకున్నాం. ఎలా ముందుకెళ్లాలో, ఆ ఏ విధంగా ఒక స్కూల్స్ లో మనం ఏ విధంగా అయితే చాలీచాలని జీతాలతో ఉంటారో అందరికి కూడా ఒక మోటివేషన్ గా ఉన్నారు సార్. సో అద్భుతంగా ఈ రోజు ఒక మంచి మెసేజ్ అందించారు మా అందరికి కూడా. కంపల్సరీగా మీరు చెప్పినట్టు ఆ విధంగానే అందరు కూడా ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ. ఒకసారి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాను సార్. ఏమైనా టైం ఉందా సార్ మీకు? థ్యాంక్ యూ సార్, తీసుకోండి సార్, తీసుకోండి కంపల్సరీ. ఓకే సార్. నరసమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి.
నరసమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి, ఒకసారి సార్తో మాట్లాడండి. మీకు ఏ పాయింట్ నచ్చిందో ఆ ఒక పాయింట్ మీరు మార్చుకోవాల్సినవి ఒకసారి సార్తో మాట్లాడండి. నరసమ్మ మేడం అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. నరసమ్మ మేడం, కిరణ్ సార్ టీం. రవణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ రవణమ్మ మేడం, సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆదినారాయణ గుడ్ సార్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ సార్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు బాగా మంచి సిస్టమ్ ఇచ్చారు సార్. బాగా అంతా కూడా థ్యాంక్ యూ. ఒక డబ్బులు ఎలా వస్తాయని దాని గురించి చెప్పారు సార్. మాకు ఒక పక్షుల గురించి ఒక శిల్పం గురించి చెప్పారు, బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడైతే ఒక మాట అన్నారు, నీళ్లు అడుగునేస్తే ఒక రాయి వేస్తే పైకి వస్తాయి, ఇంకొక రాయి వేస్తే కొంచెం పైకి వస్తాయి, ఇంకా కొంచెం పెద్ద రాయి వేసామంటే పెద్ద పైకి వస్తాయి, నిండిపోతాయి అనమాట. అలాగే మన స్టేజీలో కూడా మనం పైకి రావాలి అంటే మనం కూడా కొంచెం 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 ఒక్కొక్క మెట్టు గురించి వస్తుంటాం మనం. కానీ వాళ్ళు అడిగి వేయంగానే మనకు డబ్బులు రావాలి రావాలి అంటున్నారు సార్. అది డబ్బులు ఎస్ ఎలా ఎస్. వస్తాయి? డబ్బులు రావాలి, ఇయ్యగానే డబ్బులు రావాలి. నేను చెప్తాను, డబ్బులు ఇయ్యగానే డబ్బులు రావు, ఎవరికి రావు. అది నిదానం కొంచెం కొంచెం అవి వస్తూ ఉంటాయి. మీరు తొందరపడద్దు. వెనక ముందు మాకు ఎప్పుడుకో వచ్చినాయి, తర్వాత మీకు ఎప్పుడుకో వస్తాయి, రాకుండా ఉండవు ఎస్ ఎస్. అని చెప్పి నేను చెప్తాను సార్ ప్రతి ఒక్కరికి. సార్ బాగా మంచిగా ఇచ్చారు సార్, మంచి బీచ్ ఇచ్చారు. మీరు జాబ్ చేస్తూ కూడా ఇక ఇంట్లో వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. మీరు కూడా మంచి సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవణ మేడం. సార్ రవణ మేడం చదువుకో రాదు, చదువు రాదు, ఏమీ రాదు, బట్ గోల్డ్ వావ్, డైరెక్టర్ గా 46,000 తీసుకుంటాను సార్. వెరీ థ్యాంక్ గుడ్, యూ వెరీ రవణ గుడ్. మేడం. కంగ్రాట్స్ మేడం, మీరు అతి త్వరలోనే 1 lakh వెళ్ళాలి. లక్ష్యం పెద్దదిగా ఉండాలి. అవును సార్, మీ ఆశీస్సులు ఉంటే మేము వెళ్తాం సార్ పైకి, పెద్దవాళ్ళకి. 100% మేడం, థ్యాంక్ యూ రవణ 100%. మేడం. టైం థ్యాంక్ యూ చాలా సార్. వాల్యుబుల్, ఎవరైనా 1 or 2 minutes. సో ఓకే. అనుష మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఎంబీఏ స్టూడెంట్ అనుష మేడం. సార్ ఆదినారాయణ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కిరణ్ సార్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సో మనకి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఆదినారాయణ సార్, మీరు చెప్పిన దానిలో నేను ఇన్స్పైర్ గా తీసుకొని నేను ఈ విధంగా కష్టపడాలి అనేది నాకు ఎక్కడ పాయింట్ కనెక్ట్ అయిందంటే కాకి స్టోరీ చెప్పారు సార్. అది చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ ఐడి ఇవ్వగానే మనకి డబ్బులు అనేవి రావు, వస్తే అట్లా ఐడి ఇవ్వగానే డబ్బులు వస్తే మనం లెక్క చేయము. కాబట్టి కొంత పని అనేది ఖచ్చితంగా చేస్తేనే ఆ డబ్బులకి వాల్యూ అనేది. సో నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్ ఆ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి మనం సక్సెస్ అవ్వాలంటే మీటింగ్స్, సక్సెస్ అవ్వాలంటే మన అప్లైన్ ఏదైతే చెప్తాడో అది మనం గుడ్డిగా ఎప్పుడైతే నమ్మి అప్లైన్ చేయి పట్టుకొని నడుస్తామో అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. సో ఆ మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా మన సక్సెస్ ఆ అయితే చూస్తారో లేదో, వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఒక అప్లైన్ మాత్రమే మనం బాగుపడితే చూడాలని కోరుకునే ఒకే ఒక వ్యక్తి అప్లైన్ సార్. ఆ మాట నాకు బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. సో మీరు అనుకున్న గోల్స్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో నేను కూడా ఈ విధంగా మంచి స్పిరిట్ తో వర్క్ చేయాలని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆదినారాయణ సార్, మీ యొక్క గోల్స్ అనేది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్. రాజనారాయణ సార్ మేడం అనుష మేడం ఎంబీఏ ఒక దాంట్లో వావ్, మేనేజర్ గా చేస్తూ శ్రావణ్ సార్ పరిచయం చేసిన తర్వాత శ్రావణ్ సార్ 7 నెలలు చెక్ లేకుండా ఉన్నాడు, కింద వాళ్ళకి వావ్. గెలిపించి ఉన్నాడు. సో అనుష మేడం గారు కూడా సార్ 7 నెలలు ఉంటే నేను ఎందుకు ఉండకూడదు అని చెప్పి 8 నెలల నుంచి చెక్ లేకుండా కింద లైఫ్ లైనర్స్ గెలిపించి ఈ రోజు వావ్, సిల్వర్ డైరెక్టర్ కి ప్రయత్నిస్తుంది సార్. ఈ నెల అవబోతుంది. థ్యాంక్ యూ మంచి సార్. గెలిపిస్తే డబ్బు వస్తుంది. అవును ఎస్ సార్, సార్. నేను గెలవడం కాదు, నా లైఫ్ లో గెలిపించడమే నా యొక్క గోల్ అని చెప్పి నేను వాళ్ళ కోసమే కేవలం వర్క్ చేస్తున్నా, నా కోసం నేనైతే చేసుకోవట్లేదు సార్. సచ్ ఏ వండర్ఫుల్ లీడర్ మేడం. ఆ లక్ష్యం ఉండాలి, మనం గెలవకపోయినా గెలిపించాలి. ఎస్.
థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ సార్. గెలిపించింది ఎవరినో కాదు సార్, ద గ్రేట్ లీడర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ టీచర్, 1,20,000 తీసుకుంటే అలాంటి ఆమెను బ్రాంజ్ చేసింది ఒకే నెలలో. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ అనుష మేడం, ఎక్సలెంట్ చెప్పారు. నెక్స్ట్ కృష్ణవేణి మేడం, కడప. అన్మిట్ చేసుకోండి మేడం. కృష్ణవేణి మేడం, గుడ్ మార్నింగ్, కడప. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో సార్ మాట్లాడండి. ఆదినారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పారు సార్, చాలా స్టోరీస్ చెప్పారు సార్ ఈ రోజు. చాలా ఎగ్జాంపుల్స్, చాలా స్టోరీస్ చెప్పారు సార్. బాగున్నాయి సార్. ప్రతి ఒక్కటి మనం అనేది నిలబడితే సక్సెస్ అనేది వస్తుందని చెప్పారు సార్. బాగా చెప్పారు సార్. అప్లైనర్ గురించి గొప్పదనం కూడా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే అప్లైనర్స్ ప్రతి ఒక్కరిది అంటే టెస్ట్ మనీ, ప్రతి ఒక్క టెస్ట్ మనీ బాగా మోటివ్ ఉంటాయి సార్ ప్రతి ఒక్కరిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కటి మేము ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కడపలో మంచి టీం రావాలి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ పుల్లా వరలక్ష్మి మేడం, ఆర్టీసీ కండక్టర్, డ్యూటీలో ఉంటూ సార్ గారి యొక్క స్పీచ్ విన్నారు. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ సార్ తో మాట్లాడండి, గురువు గారితో. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్. గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఆదినారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ అంటే సూపర్ సార్. ఈ రోజు మీ స్పీచ్ చాలా మోటివేషన్ గా ఉంది. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ వాల్యుబుల్ సార్. గోల్డెన్ వర్డ్స్. మీరు ఆ శిల్పం గురించి చెప్పిన కథ గాని, కాకి గురించి చెప్పిన కథ గాని, అంటే కథలని కాదు, లైఫ్ లో మనం అలా ఎదుర్కోవాలి అనేది మీరు చెప్పింది చాలా బాగుంది సార్. అవకాశం అనేది మనకి దేవుడు ఎవరొకరి రూపంలో ఇస్తాడు. అలాగే అప్లైనర్ రూపంలో మనల్ని విన్నంటి ఉంటదని వెస్టేజ్ రూపంలో నాకైతే అర్థమైంది సార్. మేము కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్తాం సార్. చాలా బాగా స్పీచ్ మంచిగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేడం. అందరూ కూడా అలా మారాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఆర్టీసీ కండక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుశీల శ్రీనివాసరావు, పంచాయత్ సెక్రటరీ, కొత్తపట్నం. ఆస్క్ టు అన్మిట్ సార్. సుశీల శ్రీనివాసరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు వచ్చారు లైన్ లోకి. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈ రోజు ఇచ్చిన ఈ మంచి సెషన్ సార్. ఎందుకంటే నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను సార్. మీరు చెప్పిన ప్రతి మాట చాలా వాల్యుబుల్గా ఉంది సార్. ఇంకా ఏమైనా చెప్తారేమో, ఇంకా అయిపోయింది అన్నట్లుగా ఉంది సార్ మీ స్పీచ్. ప్రతి మాట నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకు మీరు స్టార్టింగ్ నుంచే రాయి స్టోరీ చెప్పిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ప్రతి మాట వాల్యుబుల్గా ఉంది సార్. చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను సార్. ఆ రాయి ఎలా గోగులు దెబ్బలు తట్టుకొని సక్సెస్ అయ్యిందో, దేవుడు ఆశీస్సులు ఇచ్చి జనాల ఆశీస్సులు ఎలా తీసుకుంటున్నారో అలాగే సార్. అలాగే మన లైఫ్ లో కూడా ఒక ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని అడిగినప్పుడు కూడా కాదు, వద్దు, మేము చెయ్యము, చేరమన్నప్పుడు కూడా అవి తీసుకోవాలి సార్. అంతేగాని మీరు వద్దు, నేను తట్టుకోలేను, ఇది నా వల్ల కాదని ఆ చిన్న రాయి ఎలా అయితే వద్దన్నప్పుడు అది బయట నుంచొని ఉంది. ఆ దెబ్బలు తట్టుకున్న పెద్ద రాయి లోపలుండి మంచి సక్సెస్ తీసుకుంది సార్. అలాగే నేను కూడా అలాగ ఉండాలని నేను కూడా నిర్ణయించుకున్నాను సార్. అంతేకాకుండా సార్ మీరు స్కూల్ గురించి చెప్పారు. స్కూల్ ఎలా ప్రమోట్ చేయాలో అనేది. స్కూల్కి వెళ్ళిన టీచర్ ఎండ అనకుండా వాన అనకుండా సార్, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఈ స్కూల్ ప్రమోట్ చేయాలి, వాళ్ళ గురించి చెప్పాలి, సక్సెస్ చెయ్యాలని ఆ యజమాని చెప్పినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి చెప్పాలి సార్. అదే ఇంట్రెస్ట్. అదే ఇంట్రెస్ట్ మన వెస్టేజ్ లో పెట్టుకొని మన మీద మన నమ్మకం పెట్టుకొని అలా చేస్తే సార్ మంచి సక్సెస్ వస్తుందని మీరు చెప్పారు సార్. నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది సార్. అది నేను కనెక్ట్ అయ్యాను సార్. కానీ నేను అలాగే ఇప్పటిదాకా అలా లేను సార్. కానీ నేను నమ్ముకొని నేను ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇష్టం అన్నా లేకపోయినా నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను సార్. నేను ఇంతవరకు కూడా వాళ్ళు వింటలేదులే, చేయట్లేదులే, ఏ ముందులేని కూడా చాలా కొద్దిగా లోపల ఉండేది సార్. అవన్నీ మీ మాటల ద్వారా నాలోంచి పోయినాయి సార్.
చాలా ఎస్ ఎస్ చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాగా చెప్పారు మేడం. సార్. ఆల్ ది బెస్ట్ సక్సెస్ అవ్వాలి తొందరగా అందరూ. సార్ నేను ఎవరికి ఫీడ్బ్యాక్ ఇవ్వను సార్. మీ మాటలు విని నేను ఇప్పుడు ఫీడ్బ్యాక్ అవునా? ఇవ్వాలని నిర్ణయించుకున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. సార్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం. సార్ సుశాల శ్రీనివాసరావు సార్ పంచాయత్ సెక్రటరీ. మేడం గారు Okay. మన టీమ్ లో బ్యూటిషియన్ ట్రైనింగ్ ఇచ్చింది. ఓ మేడం గారు, పేరు సార్? మేడం పేరు సుశీల. ఇంతకుముందు Okay. రవణమ్మ మేడం మాట్లాడింది, గోల్డ్ డైరెక్టర్, వాళ్ళ సొంత చెల్లెలు. ఓకే. ఆ మేడం గారు పరిచయం చేశారు. రవణమ్మ మేడం వెళ్ళి వాళ్ళ చెల్లెలు చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ సుశీల మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. రూపా మేడం, అనుష మేడం టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ యూట్యూబర్ ఫ్రమ్ చెనగంజం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ ఆదినారాయణ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మంచి జూమ్ సెషన్ మాకు అందించారు సార్. అలాగే మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. మంచిగా మోటివేషన్ చేశారు సార్ మాకు. రాయి శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తప్పవు. అలాగే ఇంకా కాకి స్టోరీ చెప్పారు. సక్సెస్ అనేది ఏదైనా చిన్నగా వచ్చిద్ది, ఒక్కసారిగా రాదని అర్థమైంది సార్. ఇంకా మీరు అనుకున్న గోల్స్ అన్ని, డ్రీమ్స్ అన్ని మంచిగా రీచ్ అయ్యి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇలాంటి జూమ్ సెషన్లు ఎన్నో మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఓకే, సూపర్ మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు రూపా మేడం గారు. థ్యాంక్ యూ సార్. సార్ లోకేష్ రెడ్డి సార్, ద గ్రేట్ లీడర్ తిరుపతి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మొబైల్ షాప్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అసలు మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు మీ టెస్ట్ మోడీతో కనీసం ఈ గ్రూప్ లో ఉన్న ఒక్కరైనా మారుతారా అని. సో నేను అనుకుంటున్నా ఈ గ్రూప్ లో ఒక్కరే అసలు ఈ గ్రూప్ లో ఉన్న అందరూ కూడా మీ టెస్ట్ మోడీని చాలా గ్రేట్ మోటివ్ తో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు చెప్పిన అది చాలా బాగా కరెక్ట్ అయింది నాకు. ఈ కండరాలు బిగిస్తే నరాలు బిగుతాయి, నరాలు తెగేలా పనిచేస్తే త్రాలు మారుతాయి. డెఫినెట్లీ సార్, మనం ఎన్నో రకాలుగా పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నో పోరాటాలు, ఎన్నో విధాలుగా కష్టపడుతున్నాను. అదేదో అక్కడ కష్టపడే బదులు ఇక్కడ కష్టపడితే మన తరాలు ఖచ్చితంగా మారుతాయని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఆదినారాయణ సార్, మన లోకేష్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఒక మొబైల్ షాపుల తరపున, అదే మొబైల్ కంపెనీస్ తరపున ఒక మార్కెటింగ్ లో చేస్తూ ఈ రోజు 3 మొబైల్ షాపులకు ఓనర్ సార్ తిరుపతిలో. వావ్, గొప్ప లీడర్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ లోకేష్ సార్. నెక్స్ట్ కృష్ణవేణి మేడం, కిరణ్ సార్ టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. కృష్ణవేణి మేడం, కిరణ్ సార్ టీం. కృష్ణవేణి మేడం అన్మ్యూట్ ఇచ్చాను, ఒకసారి మాట్లాడండి సార్ తోటి. సో నెక్స్ట్ సాయి సార్, కడప. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణవేణి మేడం గారు, ఓకే మాట్లాడండి సార్ తోటి. గుడ్ మార్నింగ్ ఆదినారాయణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది. మాకు కొన్ని అన్ని తెలుసు అనుకుంటా, మాకేం తెలియదు. కాకపోతే నీ మాటలను బట్టించి మేము చాలా వరకు తెలుసుకొని వర్క్ చేయడానికి ముందుకు వేస్తాం సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఆధార్ కార్డు ఇస్తే డబ్బులు రావు, కండరాలు బిగించి కష్టపడితే డబ్బులు వస్తాయి అనే మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పావు. నిన్న మీటింగ్ లో కూడా చాలా బాగా చెప్పావు. ఫస్ట్ టైం నేను చూడటం నిన్ను. చాలా అర్థం చేసుకున్నాను. చాలా బాగా చెప్పావు సార్. మళ్ళీ కూడా మాకు ఇదే స్పీడ్ బ్యాక్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. మీరు కూడా రిమ్స్ లో సెక్యూరిటీగా ఉండి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. సో ఈ నెలలో మీరు అనుకున్న గోల్ సిల్వర్ డైరెక్టర్ వచ్చి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. నెక్స్ట్
బ్యాగ్ ఇటే ఉంది కదా. నెక్స్ట్ సాయి సార్ కడప, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సాయి సార్ కిరణ్ కడప. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఆదినారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఫస్ట్ వర్షపు నీరు పడే ప్లేస్ దాన్ని బట్టే దాని యొక్క వాల్యూ మారిపోతుంది అని ఫస్ట్ స్టార్టింగే చెప్పినారు దీని గురించి. ఈ సార్ స్పీచ్లో చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పి అనిపించింది సార్. ఆ పాయింట్లో నాకు బాగా కనెక్ట్ అయింది. వెస్టేజ్ కూడా ఒక ముత్యం లాంటిది సార్. అలాంటి ముత్యం లాంటి దాంట్లో మనం ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్లో ఉన్నాం సార్. అది చాలా సంతోషం సార్ మనకైతే. ఆ పాయింట్ బాగా ఉంది. నెక్స్ట్ మనకి గుడిలో ఉండే రాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఉలి దెబ్బ తినటం వల్లే మనకి రాయి అనేది శిల్పంగా మారింది సార్. ఆ దెబ్బలు తినలేకపోతే అదేమైపోయింది, బయటే ఉండగలిగింది సార్. ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. అప్లైన్ పట్టుకొని నడవాలని చెప్పారు సార్. అప్లైన్ ఏది చెప్తే అది చెయ్యాలి. మన సక్సెస్ నిజంగా సార్, మన సక్సెస్ కోరుకునే వాళ్ళు మన అమ్మ నాన్న కూడా కోరుకుంటారు లేదా చెప్పలేం, కానీ అప్లైన్ మటు కంపల్సరీ కోరుకుంటారు సార్. ఎందుకంటే మనం సక్సెస్ అయితేనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మన అప్లైన్ అనే వాళ్ళు కంపల్సరీ కోరుకుంటారు సార్. అది బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి సార్. మీరు కూడా ఒక ఫీల్డ్ ఆఫీసర్ గా ఉండి ఒక 70,000 సంపాదించుకుంటూ కూడా వెస్టేజ్ లో సాల్వా కప్పుకొని ఉన్నారు, వెస్టేజ్ జెండా కప్పుకొని ఉన్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. కడపలో మంచి టీం రావాలి. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాసరావు 444. శ్రీనివాసరావు సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. లీడర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. మా యాప్ ప్లానర్ అంటే టాప్ అప్ ప్లానర్ కిరణ్ సార్కి గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సార్ ఎక్సలెంట్ అయిన సబ్జెక్ట్ ఇచ్చాడు. అంటే సార్ ఇచ్చిన సబ్జెక్ట్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా పేరు పేరున ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎక్సలెంట్ అయిన మోటివేషను. సార్ ఇచ్చినటువంటిది ప్రతి పాయింట్ కూడా విన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి మోటివేటర్ అవటమే కాదు, సార్ ఇచ్చిన దానికి ఆయన చెప్పిన విధానంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడుగులో నడుస్తారని, అందరికి కూడా మంచి ఇన్కమ్ తీసుకునే దానికి అవకాశంగా మాట్లాడాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మనం పైన ఉన్నటువంటి అప్లైన్ అన్ని ఒక దట్ ఈజ్ ఎ గాడ్, దేవుడితో సమానం. అటువంటి అప్లైన్ ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూ మన అప్లైన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. దట్ ఈజ్ మనం ఎటువంటి సబ్జెక్ట్లో సరే, ఏ విషయంలో సరే అప్లైర్ లేనిది మనం ఏ పని కూడా చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లైర్ని గౌరవించుకుంటే చాలా మంచిదని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. నెక్స్ట్ లాస్ట్ 2 ఫీడ్బ్యాక్స్. దయచేసి ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు, టైం అనేది చాలా వాల్యుబుల్ ఇక్కడ. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ప్రభుకుమారి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి మేడం. ఆదినారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు మీరు వండర్ఫుల్ జూమ్ సెషన్ అనేది మాకు అందించడం జరిగింది సార్. నిజంగా వెరీ హార్ట్ఫుల్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా మీకు కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే మనం నిజంగా రియాలిటీ ఏదో ఆధార్ కార్డు ఇస్తే డబ్బులు వస్తాయి అనేది కాకుండా ప్రతిదీ కూడా ఆధార్తో కొంత మనం దాని వెనక పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనే దానికి మంచి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. రియల్ సార్. ఎప్పుడైనా ఆకలి ఉండాలి, తర్వాత ఈ బిజినెస్ నాది అనేది మనం ముందుకెళ్ళినప్పుడు ఐడి వేసేసి నా అప్లైనర్ చూసుకుంటారులే, నా డౌన్ లైనర్ చూసుకుంటారులే అనేది లేకుండా అప్లైనర్ అనేది మనం ఎప్పుడు అప్లైనర్ మాట అనుసరిస్తూ మనం ముందుకెళ్తూ, తర్వాత లైఫ్ లైనర్స్ కూడా లీడ్ చేస్తూ టీంను డెవలప్ చేసుకున్నప్పుడే మనకి ఒక మనీ అనేది మనం ఎర్న్ చేయగలం అని చెప్పేసి, తర్వాత కొన్ని స్టోరీస్ రూపంలో మీరు చాలా చక్కగా ఎక్సలెంట్గా ఈరోజు సెషన్ అందించారు సార్. చాలా వండర్ఫుల్ సెషన్ సార్. ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది. సో ఈ విధంగా మేము కూడా ముందుకెళ్ళడానికి మాకు చాలా మోటివేషన్ క్లాస్ లాగా మాకు అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మళ్ళీ ఇలాంటి సెషన్స్ మళ్ళీ ఒకసారి మాకు ఇవ్వాలని, అదే మీకు ఏదైతే గోల్ ఉందో అది రీచ్ అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభుకుమార్ మేడం. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అనురాధ మేడం
ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. అనురాధ మేడం అనురాధ మేడం గారు అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి మేడం సార్ తోటి. ఎస్, గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అనురాధ సార్. మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, సార్ తో మాట్లాడండి మేడం. ఆదినారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా మంచిగా మీరు చెప్పారు సార్. ప్రతి ఒక్క మాట కూడా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే మీ మాటలోనే కసి ఉంది సార్. ఈరోజు చాలా సెక్షన్ బాగుంది నిజంగా. మా ప్లేన్ సార్ కూడా, కిరణ్ సారు, నిజంగా సార్ కూడా చెప్తా ఉంటే ఒక కసిగా ఉంటది, కసిగా చెప్పినట్టు ఉంటది అనమాట. ఎప్పుడైతే ఒక కసి అనేది ఉంటుందో టీంలో ముందుకు పోవడం జరుగుతుంది సార్. కసి ఉంటేనే సాధించగలుగుతాం, కసి లేకపోతే సాధించలేము సార్. నిజంగా చాలా వండర్ఫుల్ సార్. మీ సెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క మాట కూడా కనెక్ట్ అయింది సార్. దీంట్లో ఎప్పుడైనా కసిగా చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో అందరికి కూడా జూమ్ లో ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడైతే మీరు జూమ్ లో ఒక మాట్లాడడానికి ధైర్యం చేస్తారో అలాంటప్పుడు ఇంకా ఫ్యూచర్ లో స్టేజ్ల మీద పెద్ద పెద్ద సెమినార్లు లేదా ఒక టీం తోటి కోఆర్డినేషన్ చేసుకునే దానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళందరికి కూడా. సార్ ఆదినారాయణ సార్. ఆదినారాయణ సార్, ఎక్సలెంట్, అద్భుతం. సార్ ఎక్సలెంట్. ఆదినారాయణ సార్ అంటే మదనపల్లి సార్, గురువు గారు ఆదినారాయణ సార్. సార్ మీరు మాట్లాడేది వినపడుతుంది. ఓకే సార్, ఎక్సలెంట్ సార్. వాయిస్ లో గానీ నిన్న మీకు ఒక మీలో ఇట్లా కనిపిస్తున్నారు అని చెప్పాను, బాలం శ్రీనివాసరావు సార్. సో వాయిస్ ఉంది, ఫిగర్ ఉంది, రెండు ఉన్నాయి. బెస్ట్ ఫీచర్ ఉంది సార్, ఎక్సలెంట్. సో ఈ రోజు మీ మెసేజ్ ద్వారా స్టార్టింగ్ నుంచే రాయి శిల్పం. సో మేమందరం కూడా కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, అవమానాలు పడ్డా, ఎండ వచ్చినా, గాలి వచ్చినా, వాన వచ్చినా అని అంటే, ఎందుకు వాన వచ్చినా అని అంటే 3 నెలలు వర్షం పడుతున్నా గానీ రేత్రి 1 గంటకు వచ్చాం సార్ హోమ్ మీటింగ్స్ కి వెళ్ళి. సో ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినా గానీ మీరు చెప్పినట్టు మేము కూడా శిల్పం లాగా చెక్కించుకొని 10 మందికి అందరికి ఆదర్శంగా ఉంటాం సార్. అలాంటి గొప్ప మెసేజ్ పాస్ చేశారు మాకు ఈరోజు. కొత్త సబ్జెక్టు, కొత్త కండరాలు బిగిస్తే ఇలాంటి పాయింట్స్ చెప్పున్నారు. థ్యాంక్ యూ గురువు గారు. గురువు గారి దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటాయి, అందుకనే ఈ రోజు మాకు మంచి సబ్జెక్టు, కొన్ని ఎగ్జాంపుల్ మెసేజ్ ద్వారా తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ప్రతిదీ క్లుప్తంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆదినారాయణ సార్. ఇంకా మీరు ఇంకా ఎదగాలి. ప్లస్ మీ యొక్క మీటింగ్స్ కూడా మేము అడిగినప్పుడు కొంచెం కాదని కాకండి సార్. ఎందుకంటే ఒక సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ క్యాడర్ లో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు రేరు. అలాంటిది గోల్డ్ డైరెక్టర్ క్యాడర్ లో ఉండి హైయెస్ట్ ఇన్కమ్ లో మీరు నాకు కనపడ్డారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. ఇంకా మీటింగ్ అనౌన్స్మెంట్ ఇస్తాను, ఇంక మీరు ఏమైనా ఉంటారా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గురువు గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో డియర్ లీడర్స్, జూమ్ లో 57 మెంబర్స్ ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా గెలవాలి. మొన్నటిదాకా లెవెల్స్ వేరు, పీవీస్ వేరు. పీవీస్ ఓకే, లెవెల్స్ వేరు, బీవీస్ వేరు. బీవీ అంటే మనకి ఇచ్చే ఇన్కమ్ రేట్ వేరు. సో లెవెల్స్ కూడా బ్రౌన్ డైరెక్టర్ కి, సిల్వర్ డైరెక్టర్ కి, గోల్డ్ డైరెక్టర్స్ కూడా లెవెల్స్ మారినాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ ని బట్టి కానీ మనం చేసుకున్నట్టయితే, ఈ నెలలో అచీవ్ అయినట్టయితే వండర్ఫుల్, మనం ఊహించలేని చెక్ అందుకోబోతున్నాం ఈ నెల నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సార్ చెప్పినట్టుగా కూడా మనం మార్చుకొని మనం కూడా శిల్పం లాగా మారి ఈ విధంగా అందరం కూడా ముందుకెళ్ళాలి. సో ఈరోజు మీటింగ్స్ వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మన సేమ్ ఈ పోలీస్ స్టేషన్ పక్కన సిపిఐ ఆఫీస్ లోనే, ఆ ఆఫీస్ భవనంలోనే ఫస్ట్ ఫ్లోర్ లో మధ్యాహ్నం 2 గంటలకి నాగార్జున డిగ్రీ కాలేజ్ కిరణ్ సార్ ఆధ్వర్యంలో, కిరణ్ సార్ పర్సనల్ గా అంటే కిరణ్ సార్ సెమినార్ కండక్ట్ చేసుకుంటున్నారు. దయచేసి లీడర్స్ దగ్గర ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరైనా సరే, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, వీళ్ళందరూ కూడా ఈ మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయే
సెమినార్ కి అటెండ్ కాగలని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇది మనం దాదాపు దాన్ని రెంట్కి తీసుకొని మన కిరణ్ సారు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు. లీడర్స్ ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ లీడర్స్. జూమ్ సెషన్ ఇంతతో ఈ రోజు క్లోజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సార్ శ్రీనివాసరావు సార్, సుశీల శ్రీనివాసరావు సార్, సుశీల మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. హోస్ట్ గుడ్ మార్నింగ్ సార్. హోస్ట్ మీ దగ్గర ఉంది, క్లోజ్ చేస్తారా? ఓకే 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 సరే, మెసేజ్